నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. నమస్తే క్రాంతి. నమస్తే అన్న. అన్న, ఇప్పుడు రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు వేచి చూస్తుందంతా పుష్ప 2. ఆ పుష్ప 2 ఇలా ఉంటుంది అని నేను అనుకుంటున్నా. పుష్ప 3 కూడా వస్తుంది, పుష్ప 4 కూడా వస్తుంది. ఏమిటి సినిమాలు తీస్తుంటే అది ఏం పని ఉంటుంది? బాహుబలి 1, 2, అవతార్ 1, 2 వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. ఆ సినిమా కాదన్నా, ఇప్పుడు మన సినిమాల పుష్ప 2 ఇదని నేను అనుకుంటున్నా. నువ్వు ఎన్నన్నా అనుకో. మీరు అల్లు అర్జున్ అంతా ఇంటర్వ్యూలో బయటపడుతుంది. అల్లు అర్జున్ ఏమో వాడు రియల్ పుష్ప, నేనేమో లీగల్ రియల్ పుష్ప. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు వాళ్ళు పుష్పాలు అయితే నేను పుష్ప. వాళ్ళు పుష్పాలు అయితే మీరు పుష్పాలే. రైట్ అన్న. ఈ ఇంటర్వ్యూలో నేను ఏదైనా అడగొచ్చు కదా మిమ్మల్ని? 100%. ఏదైనా మళ్ళీ అది ఇన్నిసార్లు ఇంకేమన్నా అడుక్కో, ఏదైనా మొత్తం చెప్పాను కదా, భూమి ఆకాశం పాతాళం అన్నీ అడుగు, ఏ సంబంధించినది. రైట్, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామన్నా. రైట్ అన్న. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. అంటే మనస్ఫూర్తిగా అంటున్నావా, ఏదో వీడియోలో చూపించుకుందానికి అంటున్నా? లేదన్నా, నేను మనస్ఫూర్తిగానే అంటా అన్న. అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ ఇంటర్వ్యూ చేస్తే ఏమంటావు? హల్లెలూయా అంటావా? ఎట్లా ఏమంటావు? అట్లనే అంటా అన్న. కానీ మేము ఒకటే అంటాము. ఏమంటారన్న? జై శ్రీరామే అంట. జై శ్రీరామ్ అంటారు. మా ధర్మం అదే చెప్పింది కాబట్టి. ఇప్పుడు ప్రైజ్ ది లాడ్ అని నేను అంటా, మీరు మళ్ళీ ప్రైజ్ ది లాడ్ అని అన్నారు. ప్రైజ్ లాడ్ అన్న వాళ్ళు జై శ్రీరామ్ అంటే అంటాం. అల్లాహు అక్బర్ అనేవాళ్ళు జై శ్రీరామ్ అంటే మేము అల్లాహు అక్బర్ అంటాం. ఏం తేడా లేదు. మీకు బీజేపీ ఎక్కువనా లేకపోతే మీరు నమ్ముకున్న ధర్మం ఎక్కువనా అంటే దేనికి సపోర్ట్గా నిలబడతారన్నా? అంటే ధర్మం గురించి నిలబడేది బీజేపీ. రెండు వేరు కాదు. నా ప్రశ్నను మీరు గలత్ చేయకండి. మీరు ధర్మం వైపు నిలబడతారా లేకపోతే బీజేపీ వైపు నిలబడతారా? పైడి రాకేష్ రెడ్డికి ఆప్షన్ వస్తే అంటే ధర్మం ఒక దిక్కున్నది, బీజేపీ ఒక దిక్కున్నది, మీరు ఎటు నిలబడతారా అంటున్నా? అసలు ధర్మం గురించి నిలబడేది బీజేపీ. ఈ దేశంలో ధర్మం అంటేనే బీజేపీ. ధర్మం గురించి నిలబడ్డది. ధర్మం అంటే వేరే పార్టీలలో కూడా చాలా మంది ఉన్నారు ధర్మాత్ములు, ధర్మం గురించి పోరాడే వాళ్ళు ఉన్నారు. అందరిని ఒక కాటన కట్టలేమండి. కొంతమంది దుర్మార్గులు ఉన్నంత మాత్రాన్ని అందరిని ఎట్లా అంటాం? కమ్యూనిస్టులలో మంచి వాళ్ళు ఉన్నారు, మజ్లిస్లో కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. అట్లా మీకు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది అని అడిగితే మీరు ఏం చెప్తారన్నా? మీకు నాకేంది, తెలంగాణ ప్రజలందరికీ చెప్తున్నాను, మోసపూరిత పరిపాలన. మోసపూరిత పరిపాలన 100%. ఏం జరిగింది? మోసం ఏం జరిగింది? సింపుల్. ఏం చెప్పినా ఏం చేసిండ్రని, ఏం వాగ్దానాలు చేసిండ్రు? అసలు ఆ 6 గ్యారంటీస్ అని, దాంట్లో రకరకాల లూప్ పోల్స్. ఇప్పుడు ఇంతవరకు 1,83,00,000 మంది ఆడబిడ్డలకు 2,500 మహాలక్ష్మి రాలేదు, కౌలు రైతులకు డబ్బులు రాలేదు, ఇంతవరకు రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ అని చెప్పి అది మొత్తం ఏం చెప్పారు? మొత్తం ఆంక్షలు లేని, షరతులు లేని. ఆయన ఒక్కడున్న ఢిల్లీలో రాహుల్జీ డైరెక్ట్ మీరు చూడండి, మీరు మీడియాలో ఉన్నారు కదా, అక్టోబర్లో పేపర్ యాడ్స్ పెద్ద కావాలంటే తెప్పించేస్తాను నీకు, 2 లక్షల రుణమాఫీ ప్రతి రైతు కానీ, ఎటువంటి షరతులు లేని. కాదంటే రేవంత్ రెడ్డి గారి వీడియో విజువల్ చూడండి, వాటిల్లో కూడా సక్సెస్ కాలే అంటారా రేవంత్ రెడ్డి? సక్సెస్ అంటే ఇప్పుడు ఒకటి, మోసపూరిత చర్యల ద్వారా రాజకీయాలు చేయడం వేరు. మీరు ఒకవేళ చేయాలనుకుంటే అదే రోజు పేపర్ యాడ్లో చెప్పాల్సింది. వీడియోలో చెప్పినప్పుడు ఎవరైనా తీసుకోకపోతే మీరు బ్యాంకులకి వెళ్ళి 2 లక్షలు తీసుకోండి, తీసుకున్న తర్వాత December 9 నేను క్యాన్సిల్ చేస్తానని చెప్పాడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు. ఆ రోజు చెప్పాల్సింది షరతు. రైట్. అంటే మీ బీజేపీ వాళ్ళు అయితే చెప్పగలుగుతారా అన్న? అట్లా 100% అట్లా చెప్పగలుగుతాం. అంటే అధికారంలో రాదు కాబట్టి అట్లా అంటారు. అట్లా అనుకుంటే మేము ఇంతవరకు అసలు మొత్తం మీరు దేశంలో ఉన్న మేనిఫెస్టోలను చూడండి, ఒకటి దేశంలో ఉన్న పార్టీ చెప్పింది చేస్తుంది, చేయాలనుకునే చెప్తుంది. ఆర్టికల్ 370 కావచ్చు, రామ జన్మభూమి కావచ్చు, లేకపోతే చాలా ఈ దేశంలో ఉన్న సమస్యలు, సరిహద్దులు కావచ్చు, ఆర్మీని బలోపేతం చేయడం కావచ్చు, విదేశీ ఎగుమతులు కావచ్చు, ఈ దేశాన్ని మీద నమ్మకం ఉంచిన విదేశీ పెట్టుబడులు కావచ్చు, ప్రపంచంలో ఉన్న నాయకత్వం కావచ్చు, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం కావచ్చు. దట్ ఈస్ ద డిఫరెంట్. ప్రభుత్వ సంస్థలు అనేవి అన్నిటి చేయలేదు. ఏదైతే ఈ దేశానికి గుదిబెండగా మారింది, సుమారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎయిర్ ఇండియా ఎన్ని రోజులు భరించాలి ఈ దేశంలో ప్రజలు? ఎన్ని రోజులు భరించాలి? ఇప్పుడు ఒక కొడుకు 55 తండ్రికి 2 కొడుకులు పుట్టినప్పుడు ఒక కొడుకేమో చాకచక్యంగా తన పని తను చేసుకుంటూ పోతాడు, ఇంకో కొడుకేమో బరువు అవుతాడు, తను చేయలేడు, మొద్దు మెదడు ఉన్నటువంటి వ్యక్తి ఉంటాడు. అప్పుడు ఏం చేయాలి? తండ్రి ఆ కొడుకుని అమ్మాలనా లేకపోతే బాగు చేయాలనా? బాగు చేయటానికి ప్రయత్నం చేసిన తర్వాతనే ఇది. ఇప్పుడు ఒకటి మీరు దేశం మెడికల్ లాంగ్వేజ్ డిఫరెంట్. ఇప్పుడు ఈరోజు అప్పుడున్న భారతదేశ పరిస్థితులను బట్టి కొద్దిగా నిజాయితీగా నడిచే వ్యవస్థ ఉండేది.
ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు ఇప్పుడున్న చాలామంది గవర్నమెంట్లు కాంగ్రెస్ కావచ్చు అండ్ ఇది కావచ్చు ప్రభుత్వ రంగ సంస్థలు అప్పుడున్న పరిస్థితుల దేశానికి కరెక్ట్. అప్పుడు ఒక సేవాభావం ఉండేది, ఒక త్యాగనిరతి ఉండేది, దేశం మాదనుకునే వాళ్ళు. ఆ కార్పొరేషన్లు కూడా అవి బతికి బట్ట కడితే ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు రాను దాన్ని ఒక తెల్ల ఏనుగులాగా చేశారు. రాష్ట్రంలో కూడా సుమారు 23 కార్పొరేషన్లు అప్పుడే మూసేశారు. భారతదేశంలో ప్రతి రాష్ట్రం మూసేసింది. రెండోది సింపుల్, మీకు ఉదాహరణ చెప్తున్నాను, ఎయిర్ ఇండియా గురించి. ఎవ్రీ ఇయర్ 5,000 crores ఇవ్వాలి వాళ్ళకు. ఎవరి డబ్బు అది? పేద ప్రజల డబ్బు. ఆ 5,000 కోట్లతో మేము ఛత్తీస్గఢ్లో ఆదివాసులకు ఇల్లు కట్టిస్తాం కదా, ఆదిలాబాద్లో గిరిజనులకు ఏదో రకంగా రేషన్ ఇస్తాం కదా, లేదు ఆ డబ్బును ఉపయోగించి కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తాం కదా. ఎన్ని రోజులు ఇట్లా గుదిబండ? కాబట్టి అట్లా మీరు పెద్ద పెద్ద బడాబాబులకు అప్ప చెప్తారు. బడాబాబులు ఎవరు లేరు, అందరు బాబులే. ఇప్పుడు అది ఓపెన్ బిడ్డింగ్, చాలా మంది బిడ్డింగ్ అది. ఇప్పుడు ఉదాహరణకు వీళ్ళు ఎవరు కూడా మేము తయారు చేసిన వాళ్ళు గారు. బీజేపీ పార్టీ పుట్టింది 81లో. ఇలా అందరితో అంటగాగిందే కాంగ్రెస్. అంటే బీజేపీ ఇన్ని రోజులు సస్టైన్ అవుతుంది, ఇప్పటికి కూడా ఫండింగ్ బ్యాక్గ్రౌండ్లో చేస్తుంది, వీళ్ళు కరోడ్పతి లెవెల్లో అవుతున్నారో వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వార్త ఇది. ఇప్పుడు అది వార్తలు ఏ రకంగా ఉన్నా జనరల్గా ఇక్కడున్న ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ కార్పొరేట్ ఫండింగ్ అనేది ఉంది. అది మీరు నాకే కాదు, అన్ని పార్టీలకు ఉన్నాయి. అన్ని పార్టీలు మన సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది. కానీ మనము క్లియర్గా చూసినామన్నా, ఇది బాండ్ల పేర్లతోటి అత్యధిక డబ్బు వచ్చిందల్లా బీజేపీకి మాత్రమే వచ్చింది. ఎలక్టరల్ బాండ్స్ అది ఇంతవరకు ప్రస్తావన లేకుండా, ఏ న్యూస్ ఛానల్ దాన్ని చదవకుండా, ఏ న్యూస్ ఛానల్లో దాన్ని ప్రచురణ చేయకుండా అందరి నోళ్ళు మూసిరు. లేదు ముయ్యలేదు. సుప్రీంకోర్టు డైరెక్ట్ బహిర్గతపరిచింది. ఎవరి నోరు మూసినాం? ఎందుకు మూసినాము? ఎందుకు మూసుకున్నారు? ఎందుకు అసలు వార్తలు ఏముంటుంది దాంట్లో? ఉండదు. ఓపెన్ మాలాంటి అరాకొర జర్నలిస్టులు తప్పించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు మాట్లాడతారు? అసలు పెద్ద జోక్ దాంట్లో మీకు ఇంకా తెలిస్తే, అసలు మొత్తం మాకు వచ్చిన దానికన్నా 300 ఎక్కువ వచ్చినాయి. మాకన్నా ఒక 200 పార్లమెంటు సభ్యులు ఉన్న అన్ని పార్టీలకు కలిపి సుమారు 14,000 కోట్లు వస్తే, మాకు సుమారు 300 ఎంపీలు మా పార్టీకి, అంత పెద్ద లార్జెస్ట్ పార్టీకి కూడా 6,000 కోట్లు వచ్చినాయి. 6,000 కోట్లు చిన్న మాట అన్నట్టు. 6,000 కోట్లు దేశం బడ్జెట్ 48 లక్షల కోట్లు. 48 లక్షల కోట్ల బడ్జెట్ అండి ఇది. ఇది 145 కోట్ల దేశము. మీరు ఏమనుకుంటారు? ఇక దేశం 1951 ఉన్నది అనుకుంటారా, 1940 ఉన్నది అనుకుంటున్నారా, 30 కోట్ల దేశం అనుకుంటారా, 150 కోట్ల దేశం అనుకుంటారా? నువ్వు భలే ఉన్నారు. మీరు కూడా మారండి. ఎప్పుడో నా 60,000 70,000 లెక్కలు తీసుకుంటే ఎట్లా? కోపం ఎందుకైతారన్నా మధ్యలో? నవ్వుతున్నారు ఇప్పుడు కోపం అవుతారు అనగానే. నేను ఏమంటున్నా అంటే, మీరు ఇంకా ప్రజల్ని మభ్య పెట్టకండి. మభ్య పెట్టొద్దు అంటారు దేశాన్ని. సరే, ఎవరు మభ్య పెడతారు ఏంది అనేది క్లియర్గా ప్రజలకు అర్థమవుతా ఉందన్న. రైట్. ఈ హైడ్రా వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగమా నష్టమా, రేవంత్ రెడ్డికి ఉపయోగమా లేకపోతే రేవంత్ రెడ్డికి లాభమా అన్న అంశాలు మీ దృష్టికి వస్తే ఏం చెప్తారన్నా? ఇప్పుడు హైడ్రా అనేది దయచేసి, ఒకవేళ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిజాయితీగా ఇట్లా మొదలు పెట్టిందంటే, నిజాయితీగా ఇది రాష్ట్రానికి భవిష్యత్ తరాలకు వరం. లేదు ఇట్లాంటిని 6 గ్యారంటీ లాగా మోసపూరితంగా దొంగ వాగ్దానాలు, అబద్ధపు వాగ్దానాలు లాగా ఏదో ఒక ప్రచారం గురించి చేసుకోవడానికైతే లేదు. ఈ సాకు చూపి ఇప్పుడు ఎవరైతే ఆ లిమిట్స్లలో ఉన్నారో, హైడ్రా లిమిట్స్లలో వాళ్ళ ద్వారా భయపెట్టి లక్షల కోట్లు అవినీతి చేయాలనుకుంటే మాత్రం ఇది ఇంకా భవిష్యత్ తరాలకు ఇంతవరకు చేసిన 75 నెలల స్వాతంత్ర భారతం చేసిన అన్యాయం కన్నా ఈ రేవంత్ రెడ్డి చేసే అన్యాయము, నష్టం ఎక్కువ ఉంటుంది. ఒక శాసనసభ్యునిగా, తెలంగాణ శాసనసభ్యునిగా మీరు చెప్పండి అన్న, రేవంత్ రెడ్డి నిర్ణయం దీంట్లో దోపిడీ కోసమా, లేకపోతే దోచిపెట్టడం కోసమా, లేకపోతే ప్రజలకు లాభం చేయడం కోసమా? హైడ్రా అది కాలం నిర్ణయిస్తుంది. మీరు చెప్పండి అన్న, ఒక శాసనసభ్యునిగా మీరు చెప్పండి, ఇప్పటి వరకు అయిన వ్యవహారంలో మీరు ఏం గమనించారు? మొన్నటిదాకా గమనించిన దాంట్లో ఒకటే నేను చెప్పేది, దీంట్లో ఇప్పుడు ఎవరైతే కొన్ని కూలగొట్టారా, ఎవరైతే ఇప్పుడు బహిరంగంగా చర్చలు జరుగుతున్నాయి, ఇప్పుడు ఓవైసీ బ్రదర్స్ ఏమంటారు, నడి మధ్యన చెరువులో, నువ్వు చెరువు చివర్లు ఉంటేనే, ఎక్కడో ఎప్రిల్ ఉంటేనే కూలగొడుతున్నావు, సంతోషం. అక్కడి నుంచి ఏదైనా సరే పెద్దవాళ్ళ నుంచి మొదలు పెట్టమని నేను అంటున్నా. ఎవరైనా సరే, నాగార్జున చిన్న వ్యక్తి ఏం కాదు కానీ పెద్దోడేగా. నేను ఏమంటున్నాను, మళ్ళీ నాగార్జున ఒక్కడే కాదండి, సుమారు ఇంకా 5,000 కట్టడాలు ఉన్నాయి. అట్లా మీ ఏమైనా ఉన్నాయా? ఎఫ్టీఎల్ ఉంటే కూలగొట్టమని చెప్పేసిన, ఉన్నాయా? లెటర్ కూడా ఇచ్చేసిన. ఉన్నాయా అన్న? ఉంటే కూలగొట్టమన్నా.
ఉన్నాయా లేవో చెప్పండి ఒక మాట. మాకు తెలియదు కదా, కొన్ని ఏదైనా ఉంటే కొలతలలో ఉంటుండొచ్చు, కూలగొట్టమని చెప్పేసిన. ఉంటే కూలగొట్టురా అది డైరెక్ట్ ఓపెన్ ఛాలెంజ్ బ్రహ్మాండంగా. నేను ఆర్టీవీలోనే చెప్పాను మొత్తం, అంటే క్లియర్గా చెప్పాను. కాంగ్రెస్లు ఉన్నా, బీజేపీడు ఉన్నా, బీఆర్ఎస్లు ఉన్నా, మజ్లీసులు ఉన్నా, అందరికి కూలగొట్టమంటున్నా కదా. అందరి ఏకాభిప్రాయంతో కూలగొట్టేద్దాము రేవంత్ రెడ్డికి ఉంది అని మీరు అనుకుంటారా? దమ్ము అనేది ఉండదు, దేవుడు ఆశీర్వాదం ఉంటే వస్తుంది. రేవంత్ రెడ్డి దమ్మున లీడరా కాదా చెప్పండి మీరు? అంటే ఇంతవరకు చేసిన వాళ్ళ మీద దమ్మున లీడర్ అనిపిస్తలేడు. అంటే దమ్ము లేదని అంటారు ఇప్పుడు. అంటే ఎట్లా అనుకోవచ్చు అది, అంటే ఇంతవరకు చేసిన చర్యల వల్ల దమ్మున లీడర్ అనిపిస్తలేడు. మరి దీని వల్ల దమ్ము నేర్పించుకుంటాడని నేను అనుకుంటున్నా. హైడ్రా వల్ల ఒకవేళ దమ్మున్న లీడర్ అని నేర్పించుకుంటాడని నేను అనుకుంటున్నా. ఇది కూడా కాడి కిందేసాడు అనుకో, దమ్ము లేని లీడర్ అయిపోతాడు. అంటే ఉన్నాడు, అదే కంటిన్యూ అయిపోతాడు. ఓకే, రేవంత్ రెడ్డికి ముప్పు ఉన్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డి పావులు కదుపుతున్నాడు కేంద్రంలో అన్నది వినిపిస్తూ ఉంది. మీరు ఏమనుకుంటారు? నిజంగా జరిగే అవకాశాలు ఉన్నాయా? 100% ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. ఎవరికై ఈ రేవంత్ రెడ్డి గారంటే ఎవరికి ఇష్టం లేదు వాళ్ళకు. ఎందుకన్నా? వాళ్ళు పాత ముత్తైదువులు కదా, పాత ముత్తైదువులు కాబట్టి అంటే వాళ్ళకున్న ఇంటర్నల్ రాజకీయాలు అదేదో ఉన్నాయి. కానీ అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు వీళ్ళంతా పాత వాళ్ళు 30-40 ఏళ్ళ నుంచి ఉన్నారు. నేను మొన్న 3 ఏళ్ళ కింద 4 ఏళ్ళ కింద పోయిన అతను, కాబట్టి ఎవరు ఇష్టంగా లేరు. మరి అతను ఏదో ఢిల్లీలో జరిగిన ఒప్పందాలు కావచ్చు, లేకపోతే ఏమైనా డబ్బులు లావాదేవీలలో కావచ్చు, అందరికన్నా ఎక్కువ ఇప్పుడు ఏదైతే ఐపీఎల్ ఎగ్జామ్స్ కదా బిడ్డింగ్ వేస్తారు చూడు ప్లేయర్స్ మీద, అట్లా బిడ్డింగ్ వేసి ఉండొచ్చు. అంతే అంతే. ఓకే, అంటే బలవంతంగా కట్టబెట్టిన భర్త అంటారు రేవంత్ రెడ్డి. అది ఏమన్నా అనుకోవచ్చు, అంటే వాళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, వాళ్ళే బహిరంగ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మొన్న ఆల్రెడీ కోమటిరెడ్డి రాజగోపాల్ గారు అన్నారు కదా, కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఒకవైపు బట్టి విక్రమార్క కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు. మీరు ఎవరైతే బాగుంటుంది అనుకుంటారన్నా అందట్లా? మాకు అసలు కాంగ్రెస్ పార్టీ నచ్చదంటే ఇక ఎవరైతే మాకేంటండి, అది దేశద్రోహ పార్టీ, హిందూ ద్రోహ పార్టీ. బీజేపీ అంటే ఈ దేశం గురించి పుట్టిన పార్టీ, దేశం గురించి పుట్టిన పార్టీ, ధర్మం గురించి పుట్టిన పార్టీ, ధర్మం గురించి పుట్టిన పార్టీ, న్యాయం గురించి పుట్టిన పార్టీ. ఓకే రైట్. ఓకే అన్న, ఇది మీరు గుర్తుందో లేదో మీకు మర్చిపోయారు కావచ్చు, మీరు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కాబట్టి నల్ల చట్టాల వల్ల ఎంతమంది రైతులు చచ్చిపోయారన్నా గుర్తుందా మీకు? అసలు నల్ల చట్టాల గురించి అది సబ్జెక్ట్ మీకు ప్రాబ్లం వస్తుంది, మాకే ప్రాబ్లం వస్తుంది. అవును, ఓకే, మీకు క్లియర్ ఉంటారు కానీ మాలాంటి జర్నలిస్టులకే ప్రాబ్లం వస్తుంది. జర్నలిస్ట్ కాదు, మీరు గమనించేస్తే దీన్ని ఒక సైంటిఫిక్, ఇప్పుడు కాకుండా ఇంకో 10-20 సంవత్సరాల తర్వాత తీస్తాం దీన్ని. 30 రాష్ట్రాలల్లో 1,50,00,000 మంది రైతులకు ఎందుకు బాధ అవుతుంది? 140 కోట్ల మంది రైతులకు లేని ఏముంది దీని వెనకాల? ఏ నల్ల చట్టాలు అవి? నల్ల చట్టాల తెల్ల కాలం నిర్ణయిస్తుంది. ఏం జరిగింది చెప్పండి చట్టాల వల్ల? మరి ఎందుకు నష్టమే లేదు, దాని మీద రకరకాల అవన్నీ సమయం వచ్చినప్పుడు తీస్తాము. మీరు ఒక సమస్య చూడండి, 145 కోట్ల రైతులని, 145 కోట్ల ఒక విశాల భారతదేశానికి ఉద్దేశించిన చట్టాలని ఖాళీ పంజాబ్ బార్డర్లు ఎందుకైతే ఎందుకు జరుగుతుంది మరి చెప్పండి? దాని కాలం వచ్చినప్పుడు నిర్ణయిస్తాం. ఇప్పుడు ఎందుకంటే మేము రైతులందరినీ మీకు నష్టమే లేదు అనుకున్నప్పుడు మీరు వెనుక ఎందుకు తగ్గారు? ఇప్పుడు కొన్నిసార్లు ప్రజాభిప్రాయం వాళ్ళకి తెలిసా తెలియక, దాన్ని ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. ఏముందండి దాంట్లో, రైతు తోటలు అమ్ముకోవచ్చు అని చెప్పినాం. ఈ దళారీ వ్యవస్థను తీసేద్దాం. ఒక చిన్న చెప్తాను, మొత్తం చట్టాల తర్వాత వెళ్తాను. ఒక ఉదాహరణకు పుచ్చకాయ పండించినామండి, పుచ్చకాయ డైరెక్ట్ నువ్వు అక్కడ ఏమంటారు అమెజాన్కి అమ్ముకోరా తోటలోకి వెళ్ళని చెప్పినాం. 50 రూపాయలు 30 రూపాయలు నీ ఇష్టం కాదు, రైతు నీ ఇష్టం. అది 50 రూపాయల 30 రూపాయల 20 రూపాయలు నువ్వు నిర్ణయించుకో. నువ్వు పండించిన పంట నువ్వు ధర నిర్ణయించుకో. నువ్వు ధర నిర్ణయించుకొని ఎటువంటి ఆంక్షలు లేకుండా నువ్వు డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకున్నాం. దీనికి చెప్పు సమాధానం. అంటే ఒక రైతుల్ని ఎట్లా మభ్య పెట్టిండ్రు? అవును, ఎక్కడ అక్కడ ఉంటాయండి కొన్ని 100 క్లాజ్ పెట్టినప్పుడు 1-2 క్లాజ్ ఉంటే రిమూవ్ చేస్తాం. ఏ చట్టాలు కూడా అంత 100% కరెక్ట్ ఉండేవి క్రాంతి. ఒక్కటే రైతు చట్టాలే కాదు, ఎక్సైజ్ చట్టాలు కావచ్చు, ఇంకేదైనా చట్టాలు కావచ్చు, రెవెన్యూ చట్టాలు కావచ్చు. ఇప్పుడు రెవెన్యూ ఈరోజు కూడా రెవెన్యూ మళ్ళీ అప్డేట్ అడుగుతున్నాం. 75 ఏళ్ళ నుంచి అప్డేట్ చేస్తున్నాం రెవెన్యూ చట్టాలని. కానీ నేను అనేది ఏంటంటే మీరు ఒక్కటి గమనించి లాజిక్ గమనించండి. 145 కోట్లున్న దేశంలో 1.5 కోటి జనాభా ఉన్న రాష్ట్రానికి ఇంత ఇబ్బంది ఎందుకు అవుతున్నది? మిగతా రాష్ట్రాల్లో వ్యవసాయం చేస్తలేరా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టాప్ స్టేట్స్ ఇన్ ఇండియా. మరి ఇక్కడ చిన్న ఇబ్బంది కాలేదు ఏ రైతుకు? ఏ రైతు ఉద్యమంలో పాల్గొనలేదు? చెప్పండి కదా దీనికి సమాధానం. సుమారు 12 కోట్ల రైతాంగం ఈరోజు 2 రాష్ట్రాల జనాభాలో మొత్తానికి 2 రాష్ట్రాలు వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు. గుంటూరు కావచ్చు, వరంగల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, చిత్తూరు కావచ్చు, మామిడి తోటలు కావచ్చు,
పొగ తోటలు కావచ్చు, ఎండుమిర్చి రెడ్ చిల్లీ కావచ్చు, టర్మరిక్ కావచ్చు, మన 2 రాష్ట్రాల పండిన పంటలు భారతదేశంలో ఎక్కడ పండాయి? అట్లాంటి 2 రాష్ట్రాలలో 12 రాష్ట్రాలలో చిన్న చీమ చిట్టుకు మన వ్యతిరేకత రాంది. అక్కడ ఎందుకు వచ్చింది 1,50,00,000 మంది రైతుల దగ్గర? ఎందుకు వచ్చింది అనుకుంటున్నా మీరు? అది దాన్ని తీస్తాం. दूध का दूध पानी का पानी करने के आगे बहुत कुछ है करने को, देश को सेट करने के. टेंशन मत करो सब लोग, देश को बराबर करेगा हम लोग. ఓకే రైట్. నాకు మిమ్మల్ని చూడంగానే అంటే మొట్టమొదటిగా మీరు చూడంగానే వచ్చే విధానం కావచ్చు, దాని తర్వాత ఇప్పుడు మీరు కూర్చున్న విధానం, ఆ షెల్ల, ఆ బొట్టు, ఆ వైట్ అండ్ వైట్ చూస్తే నాకు బీహార్ నుంచి వచ్చినటువంటి నార్త్ ఇండియన్ సంబంధించినటువంటి వ్యక్తి లెక్క కనిపిస్తారు అన్న, నార్త్ లీడర్ లాగా. అవును, వస్తే వచ్చిండొచ్చు మా పూర్వీకులు, ఏం తప్పేముంది? మౌర్య సామ్రాజ్యంలో అప్పుడు కూడా ఉన్నాం కదా మేము. మౌర్య సామ్రాజ్యం పాటలీపుత్రాలు ఉండేది, తక్షశిలలు ఉండేది. అప్పుడు ఉంటే మా వాళ్ళకి ఇట్లా వస్తే వచ్చిండొచ్చు ఇక్కడ ప్రాంతానికి. ఏదో సైనికుల్లాగానో కళింగ యుద్ధం జరిగింది అశోకుడు, అప్పుడు వస్తే చికెన్ ఉండిపోయిండొచ్చు మా వాళ్ళు. సైనికుల్లాగా వచ్చి రాజులు అయిపోయారు మీరు ఇప్పుడు. రాజులు అయిపోయారు, రాజ బంటులమైనచ్చు, ప్రజా సేవకులం ఈరోజు, ప్రజా బంట్లము. రాజు ఎప్పుడే కానీ నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, మీరు గమనించినట్లేరు. మేము ప్రజల జీతగాలమని చెప్తున్న బహిరంగంగా, ప్రజలు కట్టిన పన్నులు జీతం తీసుకుంటున్నామని చెప్తున్నాం. కానీ ప్రతి రాజకీయ నాయకుడు ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సినిమాలు చూసి డైలాగులు బాగా కొడుతున్నా కదా, ఒప్పుకోండి అన్న. నవ్వుతారేంది? నిజాలు మాట్లాడినప్పుడు నిజంగా ఏం మాట్లాడలేదు కదా. జర్నలిస్టులు డైలాగులు కొట్టినాక మేము కొడుతున్నాం డైలాగులు. ఫస్ట్ మీరు ఇప్పుడు క్వశ్చన్ పేపర్ మీ చేతులు ఉంటుంది, మేము జవాబులు ఇస్తాం కాబట్టి స్టూడెంట్ లాగా, కాబట్టి తప్పదు. మీరు ఏది అడిగినా మేము నవ్వాల్సిందే. నవ్వొద్దన్న, ఆన్సర్లు చెప్పాలి. డైరెక్ట్ చెప్తున్నాం కదా, ప్రజాసేవకు నేను డైరెక్ట్ నా స్పీచ్ చూడండి, డైలాగ్ కాదా అది? 100% క్లియర్ గా చెప్తున్నా, ప్రజలకు అవేర్నెస్ కండి. నా ఫస్ట్ మీటింగ్ లోనే చెప్పాను, మనం ప్రజల జీతగాలమని. నిజామాబాద్ లో మొత్తం మీరు అడగండి, కలెక్టర్ గారిని అడగండి, ఎస్పీ గారిని అడగండి, మంత్రి గారిని కూడా అడగండి, ఇన్ఛార్జ్ మంత్రిని. రివ్యూలో చెప్తున్నా. ఎన్ని రోజులు ఉంటారన్న మీరు కాన్స్టిట్యున్సీలో అవైలబుల్లో? నేను వారానికి 3 రోజులు ఉంటాను. వారానికి 3 రోజులు, ఇంకా 4 రోజులు? 4 రోజులు, 2 రోజులు సెక్రటరీ తిరుగుతాను, ఒకరోజు ఏదైనా పార్టీ ఆఫీస్కి వెళ్తాను, ఒకరోజు భార్య పిల్లలు. ఓకే. ఒక్కోసారి ఇప్పుడు లాస్ట్ వీక్ 10 days ఉన్నాను, కంటిన్యూ 10 days. అంటే నాకు చెక్కులు వచ్చినాయి, సుమారు 2,000 చెక్కులు పేద ప్రజలై పోరాడి తీసుకొచ్చుకున్నా. రాష్ట్రంలో నాకే హైయెస్ట్ చెక్కులు వచ్చినాయి. పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప. 2,000 ఏమైతే నా ప్రజల కష్టాలు పోతాయి నేను పోరాడితే. ఓకే, నేను క్లియర్గా చెప్తున్నాను కదా. రైట్ అన్న, రైట్. ఓకే అన్న, ఇప్పుడు మీరు గెలిచి ఎన్ని నెలలు అవుతుందన్న? 9 నెలలు అయింది. 9 నెలలు అవుతుంది. అవును. 9 నెలల్లో ఖచ్చితంగా ఒక రూపం అయితే ఒక దాల్చాలి ఖచ్చితంగా. ఏం రూపం దాల్స్తుంది? ఏదైనా దాల్చాల్సిందే. ఏ రూపము? ఏదైనా దాల్చాల్సిందే. మీరు ఆర్మూర్ ప్రజలకు ఏం చేశారు చెప్పండి? ఆర్మూర్ ప్రజలకు మొన్న 43 కోట్లు పెట్టి అమృత్ మొత్తం వాటర్ ఫండ్స్ తీసుకొచ్చిన సెంట్రల్ నుంచి. ఓకే, ఒకటి 43 కోట్లు. 43 కోట్లు 20 సంవత్సరాల వరకు తాగినట్టు ఎద్దరు లేదు ఇంకా. అంటే నీళ్ళ కోసం మాత్రమే మీరు నీళ్ళే కావచ్చు. నీళ్లు ఈరోజు గ్రామాలలో ఫండ్స్ అన్ని ఎవరి? సెంట్రల్ ప్రభుత్వమే కదా. ప్రకృతి వనాలు కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఎన్ఆర్జీ ఫండ్స్ వస్తున్నాయి. తీసుకొస్తాం, పాకిస్తాన్కి తీసుకొస్తావా? నేనున్నది భారతదేశంలో, నా రాష్ట్రం ఉన్నది భారతదేశంలో. అందరికంటే నాకు వస్తాయి, మరి అందరికంటే నాకు ఎట్లా వస్తాయి? మీదికి వెళ్ళి పడతాయి ఎట్లా? ఏదైనా చెప్పు, మరి దారి చెప్పు, అట్లాంటి ఏదైనా చెప్పు. ఇక్కడ ఉండి తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి ఏమన్నా స్పెషల్గా ఏమన్నా అడిగితే వచ్చా? అవును, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ శాంక్షన్ చేస్తున్నాడు కదా, ఇంటిగ్రేటెడ్ ఫైనల్ స్టేజ్లో ఉంది అది. ఆల్రెడీ కొడంగల్ 40 నియోజకవర్గాలు ముందు పైలట్ ప్రాజెక్ట్గా ముందు కొడంగల్ అన్నారు. నేను ఫస్ట్ టైం అసెంబ్లీ సమావేశంలో మాట్లాడితే నాకు ఇస్తామన్నారు రెండోది. తర్వాత రెండోది కూడా ఉప ముఖ్యమంత్రి తీసుకుపోయాడు. నేను అనేది మీరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తీసుకపోతే మరి రాష్ట్రం పరిపాలించే విధానం ఇది కాదు అని నిండు అసెంబ్లీలో అడిగాను. ఓకే. మూడోది పైలట్ ప్రాజెక్ట్ ఇస్తామన్నారు, అది అండర్ ప్రాసెసింగ్లో ఉంది సెక్రటరియట్లో. అది శాంక్షన్ అయితే నా నియోజకవర్గానికి కొద్దిగా పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ఇంటిగ్రేటెడ్ ఒక మోడల్ స్కూల్ ఒక 100-150 కోట్లతోని అది చేస్తున్నాము. రెండోది ఇళ్ల స్థలాలు కూడా కొన్ని ఎక్కువ ఇస్తున్నాడు. సుమారు అందరికి ఇచ్చేది 3,500 కాబట్టి ఇంతకుముందు మేము 10 సంవత్సరాల నుంచి నష్టపోయినాము. 10 సంవత్సరాల నుంచి నష్టపోయినాము కాబట్టి దానికి కొన్ని ఎక్స్ట్రా కూడా ఇస్తాడు. నేను అడిగాను 10,000 ఇల్లు అడిగాను. ఓకే. ఎందుకంటే మరి పోయిన 10 సంవత్సరాల్లో ఎటువంటి ఒక ఇల్లు కూడా కట్టలేదు కాబట్టి దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకుందాం ఎమ్మెల్యే గారు అన్నాడు. ఓకే. ఇంకా ఇప్పుడు ఐలాపూర్ హాస్టల్ గురించి మాట్లాడితే ఒక 2,49,00,000 శాంక్షన్ చేస్తున్నాడు. నేను తెలంగాణ అసెంబ్లీలో అడిగాను, దళిత బిడ్డలు ఉండే దాంట్లో మీరు పట్టించుకోకపోతే దానికి ఒక 2,49,00,000 శాంక్షన్ అవుతున్నాయి కాబట్టి పోరాడతాను. డైరెక్ట్ పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. అంతే. ఇది నమ్మిండు పైడి రాకేష్ రెడ్డి. అంతే, 100%. అంతే కదన్న. రైట్. ఎన్ని కోట్లన్నా మీరు సంపాదించింది ఇప్పుడు? ఎన్ని కోట్లు సంపాదించారన్న? దాంట్లో ఎన్ని వేల కోట్లు? ఎలక్షన్ అఫిడవిట్. అది కాదన్న, అది ఎలక్షన్ అఫిడవిట్. అఫిడవిట్లో కాకుండా
ఒరిజినల్ గా చెప్పండి. ఒరిజినల్ అట్లుంటే నువ్వు కేసు వేసుకోవచ్చు. ఒరిజినల్ కాకపోతే డైరెక్ట్ ఓకే అంటే అఫిడవిట్ లో ఉంది అన్ని నిజాలే అంటారు. నిజాలంటే అందరు ఇచ్చిన నేను ఇస్తాను, అన్ని నిజాలు ఉంటాయి అన్న. నిజాలు లేకపోతే అది మేము అనర్హులం అవుతాం. మీ పైన ఉన్న కేసులు కూడా నిజాలే అంటారు. రైట్, ఒకటి కేసు ఉందో కేసు పెట్టాము, తప్పేముంది? కేసు కూడా ఉంది మీ పైన. అది ఇవ్వాల్సింది ఎలక్షన్ అప్పుడు ఇట్లా. గుంటూరులో ఏమైందన్న? గుంటూరులో సంబంధించి గుంటూరులో ఏం కేసు లేదు నా మీద. గుంటూరులో ఏం లేదు. లేదు లేదు. క్లియర్ అన్న? మొత్తం భారతదేశంలో లేదు, గుంటూరులో ఒక కేసు తప్ప. క్లియర్ అన్న? భారతదేశంలో అంటే మళ్ళీ నువ్వు డైరెక్ట్ పోవచ్చు కదా, ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోవచ్చు కదా. ఇంకా క్లియర్ ఏంది? మీకు ఏదైనా దమ్ము, ధైర్యము, సత్తా, చేవ ఏదైనా ఉంటే సవాల్ విస్తున్నారు. 100% బహిరంగ సవాల్. రైట్. దుబాయ్లో ఒక డ్రైవర్గా పనిచేసినటువంటి రాకేష్ రెడ్డి గారు ఇవాళ లేదన్నా ఓ 100,000 కోట్లకు ఉన్నాడు అంటే ఆ రహస్యం చెప్పండి అన్న. ఆ ధీరుభాయ్ అంబానీ అడిగిరా ముందు. పెట్రోల్ బంక్లో పనిచేసినాడు 5 లక్షల కోట్లు తెచ్చి, నేనంటే 100 కోట్లు వదిలిపెట్టు. ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్లో ఏమన్నా పనిచేసిండు, 300 రూపాయలు జీతం. నేను పోపు, ఆయన పెట్రోల్ బంక్లో హెల్పరు, నేను డ్రైవరు. సరే, ఆయన వాళ్ళను ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు వచ్చినప్పుడు నేను వాళ్ళని అడుగుతా, మీరు చెప్పండి అన్న. లేవు, వెరీ సింపుల్, మామూలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాల్ పెయింటింగ్ చేసేవాడు, ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు 2 ఎకరాల ఆసామి, ఖర్జూర నాయుడు. పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా వాళ్ళ నాన్న మామూలు కానిస్టేబుల్ అని. ఏంది వీళ్ళందరికీ ఎక్కడికి వెళ్ళొచ్చినాయి? ఎట్లా తిరుగుతున్నా స్టూడియో ఎట్లా తిరుగుతుంది? రాజకీయ నాయకులు తిరుగుతాం. ఓటు 10,000 ఎకరం కాని రాలేదు, ఇప్పుడు ఓడు 100 కోట్లకి ఎకరం అమ్ముతున్నారు. ఓటు రాత ఎక్కడ సుడి తిరుగుతుందో. నిరంతరం కష్టపడాలా. ఇప్పుడు నేనేది ఒక్క రోజులో ధనవంతుని అయింది కాదు కదండి. 35 సంవత్సరాల ఈ రోజు నా అభివృద్ధి 35 సంవత్సరాల కష్టం నాది. అది ఎవరు సరిగ్గా చెప్తలేడు. ఏదో కోకపెట్టి ల్యాండ్లు కొని ఆడకొని ఈడకొని రాజకీయాలకు వచ్చి 3 రోజుల కోటీశ్వరులు అయిన విధవల్లాగా కాదు నేను. 35 సంవత్సరాలు నా కష్టము, నా రక్తము, నా చెమట, రాత్రనక పగలనక కుటుంబాన్ని వదిలిపెట్టి దేశాలు తిరిగి, రాష్ట్రాలు తిరిగి, అన్ని తిరిగి నేను రూపాయి సంపాదించుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. ఏదో ఈరోజు పెట్టుబడి పెట్టగానే 2 సంవత్సరాల కోకాపేట్ల అయినా అనుకున్నారండి. 35 సంవత్సరాల నా జీవితంలో మేజర్ పార్టీ పోయింది. ఇది కూడా ఒక లెక్కనేనా? అదో పనికిరాని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నేను అనేది ఏంటంటే మీరు యువతను నిర్వీర్యం చేయకండి. కష్టపడితే కానిదేం లేదు. పెద్ద ఒక 500 కోట్లు, ఒక 1000 కోట్లు సంబంధించి పెద్ద పని ఎట్లేదు దేశంలో. 500 కోట్లు 1000 కోట్లు పెద్ద పనే కాదు. అవునా అన్న? చిట్కేందో చెప్పరా? చిట్కేముంది, నీకు రాత ఉండాలా, కష్టపడాలా. ఆడి వరకు ఇప్పుడు ప్రతి ఒక్కరు పోతారండి ఒలింపిక్స్ అవార్డు కొట్టాలని అందరు తీసుకురారు కదా ఒలింపిక్ అవార్డు. దాని ట్రిక్ ఏముంటుంది? అంటే ఇక్కడ అంటే గోల్డ్ మెడల్ కొట్టాలనుకోండి, ఎట్లా అంటే ఒలింపిక్ అవార్డు కొట్టాలనుకోను పోయిన ప్రతి ఒక్కరు అనుకుంటాడు, ఒకరికి వస్తుంది. ప్రతి ఒక్కరు కోటీశ్వరుడు కావాలనుకుంటాడు. ఒకరికి 10 రూపాయలు వస్తుంది, ఒకరికి 10 కోట్లు వస్తుంది, ఒకరికి ఏమీ రాదు, సెంటర్లో చచ్చిపోతాడు. రైట్. ఓకే, మీరు పదే ప్రతి ఇంటర్వ్యూలో చెప్పేది చూపించేది ఏంటంటే మీ చేతుకున్న అది ఉంది కదా, అది రెడ్ శాండిల్. అది తీస్తారు ఇట్లా, ఇది రెడ్ శాండిల్ అని అంటారు కదా అన్న. ఏందన్నా నిజంగా రెడ్ శాండిల్ లీగల్ బిజినెస్ అయినా మన దేశంలో? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడుగు, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు కదా ఆంధ్రప్రదేశ్కు, ఆయన అడుగు, లేకపోతే కస్టమ్స్ కమిషనర్ని అడుగు, వాళ్ళు కూడా యాక్షన్ పెడతారు బొంబాయిలో. లేకపోతే స్టాలిన్ అడుగు, ఆయన కూడా యాక్షన్ పెడతాడు. పక్కడు ఒకడు ఉన్నాడు ముఖ్యమంత్రి, ఆ కర్ణాటక కూడా ఒకడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన అడుగు, ఆ యాక్షన్ పెడతారు అతను ఒకను. ఇప్పుడు గుజరాత్ కూడా పర్మిషన్ ఇచ్చారు, గుజరాత్ ముఖ్యమంత్రిని అడుగు. హర్యానా స్టేట్ పెడుతుంది, హర్యానా స్టేట్ని అడుగు. ఛత్తీస్గఢ్ పెడుతుంది, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని అడుగు. మీరు చేసేది లీగలేనా? అలా నీకు అదే అంటున్నాను కదా. అమ్మినోడు లీగల్ అయితే మేము కొన్నోడు లీగలే కదా. లీగలే, మీరు లీగల్గానే కొంటారు. అమ్మినోళ్ళు వాళ్ళని అడుగు, వాళ్ళు అమ్ముతారు, మేము కొంటాం. రైట్. మరి మీ అఫిడవిట్లో ఎక్కడ కూడా ఈ బిజినెస్ సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ పేర్కొనలేదుగా? ఉంది, ఎందుకు ఏమని పెట్టారన్నా? కంపెనీ పేరు ఉంది, కంపెనీ పేరు అంతే. అగ్రికల్చర్ అండ్ బిజినెస్ లేదు, రాకీ రెడ్ శాండిల్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, అన్ని ఉంటాయి, అన్ని కంపెనీ క్లియర్గా పెట్టిరా? మొత్తం క్లియర్గా. ఇప్పుడు ఒక్కటి నేను ఎంత రాసినా కానీ నువ్వు అనుకుంటే ఇప్పుడు ఏదైనా అనుకుంటావు, నేనేం చేయాలా? నేను ఎంత క్లియర్ అని నువ్వు తప్పైతే నువ్వు ప్రూఫ్ చేయి కదా. నేను సత్య హరిశ్చంద్రుడు అని చెప్తున్నా, నువ్వు చెప్పు కాదని. సత్య హరిశ్చంద్రుడు అని చెప్పుకునే సత్య హరిశ్చంద్రులు అందరూ చెప్తున్నా. నేను ఏమంటున్నానంటే క్రాంతి, ఇప్పుడు ఒక అఫిడవిట్ అన్నిటికన్నా ఎలక్షన్ అఫిడవిట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దానివల్ల చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పరిస్థితి. ఒకవేళ మనం ఏదన్నా చిన్న కింద మీద చేసినా రాజకీయ జీవితమే శూన్యమవుతుంది, అంతేనా కాదా? అట్లనే ఇప్పుడు క్రిమినల్ కేసులు ఎందుకు ఎంట్రీ చేయం? క్రిమినల్ కేసులు ఎంట్రీ చేయకపోతే ఇన్ని రోజులు ఊరుకుంటారా? నా మీద ఆల్రెడీ అప్పటికే కేసు వేసిర్రు, దాంట్లో ఏమేసిర్రు, చాలన్లు కట్టలేదని. కార్ చాలను నా కంపెనీ చాలను, అన్ని పనులు నేను కట్టుకుంటుండలే కదా రోజు చాలన్లు. అంటే ఇప్పుడు కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కార్లు ఉంటాయి అవి. అది ఒకవేళ అట్లా ఇప్పుడు ఎలక్షన్ కేసు వేసినప్పుడు ఒకవేళ నా మీద క్రైమ్స్ కేసు ఉంటే వాళ్ళు ఎంట్రీ చేస్తారా చేయరా? చేస్తారా చేయరా? ఇద్దరు వేసారు నా ప్రత్యర్థులు, చేస్తారు. మరి అట్లాంటి దాంట్లో
చాలని కట్టలేదు 1500 రూపాయలు 2000 రూపాయలు చాలని కట్టలేదు ఈ కారు గాబి వేసిండ్రు వాళ్ళు ఇంకేదో వేసిండ్రు చిన్న చిన్న ఒక 2 వేసిండ్రు ఇల్లు చిన్నగా ఏదో పర్మిషన్ అన్ని కరెక్ట్ చేసినాము. ఓకే, మీ శత్రువు ఎవరన్నా? నాకు శత్రువులే లేరు. మీ శత్రువే లేరు. మరి ఎందుకు ఆడు మీకలు తీయకుండా జీవన్ రెడ్డిని ఎట్లా పడితే అట్లా మీరు తిడుతూ ఉంటారు? ఓకే, ఇప్పుడు ఏం తిట్టట్లేదే, అప్పుడు తిట్టినాను. అప్పుడెప్పుడు అన్న? ఎలక్షన్ టైంలో. ఎలక్షన్ టైంలో. అవును. అంటే ఇప్పుడు రెస్ట్ ఇచ్చారా? ఇంకా ఇప్పుడు ఒకటి రాజకీయ పోరాటం. నేను రాకముందు రాజకీయాలకు అంటే నేను రాజకీయాలకు వచ్చిన కొత్త కదా, 3 నెలల ముందు అనుకుంటా అప్పుడు వచ్చింది. ఆ టైంలో ఏంటంటే తను చేసిన అరాచకాలు వేరు, అకృతాలు, హత్య రాజకీయాలు కావచ్చు, రకరకాలు అక్కడ ఉన్నాయి. ప్రతి నేను కాదు, ఈవెన్ ఇంక్లూడింగ్ కేసీఆర్ కూడా తెలుసు అది. ఆ రాజ కుటుంబానికి తెలుసు, టీఆర్ఎస్ ఈ రాష్ట్ర రాజకీయాలు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అతని ప్రవర్తన, అతని వే ఆఫ్ రాజకీయము అన్నీ తెలిసినప్పుడు మరి ఎందుకు అట్లా జరిగిందో నాకు తెలియదు. కానీ 87 గ్రామాల ప్రజల్ని మాత్రం వాడు బానిసలాగా ప్రవర్తించాడు. అది నేను సహించలేకపోయాను. మీరు అందుకే తిట్టిరా అంటున్నా, ఆడు వీడు అని చెప్పేసి. నువ్వు అతను చేసిన చర్యల వల్ల తిట్టాను. అతను అంటారు. అవును, ఇప్పుడు అతనే కదా, నేను గౌరవనీయ శాసనసభ్యుని, కొద్ది పద్ధతులు ఉంటాయి మాట్లాడటానికి. ఇప్పుడు ఆడు వీడు అని ఏమన్నారు? నేను అనను. ఓకే, గ్రేట్ అన్నా. అంటే మీరు అతను అన్నప్పుడు అంటాను. మీరు ఇప్పుడు నటిస్తారు? అయితే నటించడం ఏం లేదు, మళ్ళీ ఏముంటుందండి. ఇప్పుడు రాజకీయ వైరం ఎప్పటికి ఉంటుందండి క్రాంతి. నేను చెప్పాను, నేను ఇంకా జీవన్ రెడ్డి గారు నేను ఇద్దరం కలిసి. నాకైతే నవ్వొస్తుందన్న మీరు జీవన్ రెడ్డి గారు అంటుంటే. అనేటప్పుడు అంటామండి పాత్రచోతంగా. ఇప్పుడు సందర్భాన్ని బట్టి కూడా ప్రతివారు మేము వాడు వీడంటే కూడా పద్ధతిగా ఉండదు. ఎలక్షన్ టైంలో ఏంటంటే అతను ఇది మనసుకు తీసుకోకుండా అన్న, తీసుకున్నా కూడా నేను ఏం చేయలేను. కానీ మిమ్మల్ని ఆన్ ది కెమెరా పైడి రాకేష్ రెడ్డి సైకో అని అన్నాడు. తప్పులేదు, అతనికి అట్లా అనిపించవచ్చు. నేను మీరు నిజంగా సైకోనా? కావచ్చు, అతనికి అనిపించిండొచ్చు, తనకు అనిపించుండొచ్చు. పైడి రాకేష్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటాడు అని కూడా అన్నాడు. అవును, ఆ రోజు చెప్పాను కదా, నా ఇంటికి వీక్ ఆనే పెట్టాను కదా స్టూడియోలో. నా ఎంటికలు వీక్ అక్కనే స్టూడియోలో పెట్టాను కదా. నా ఎంటికలు వీక్ ఆనే ఉన్నాయి ఇంకా స్టూడియోలో. అదే రోజు ఆర్టీవీలో పోయి కలెక్ట్ చేసుకొని ల్యాబ్కి పంపి. అంటే ఇవే మీ సమాధానాలు? ఇగో ఒక్కటేనండి. ఇగో దీంట్లో సమాధానం ఇంతకన్నా కరెక్ట్ ఏ మొగాడితో చెప్పు సమాధానం. నా ఇంటికలతో పాటు వాడి ఇంటికలో కేటీఆర్ ఇంటికలు 2 పంపించండి 3 పంపించండి ల్యాబ్. వాడు అని అన్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ చెప్తున్నాను, నా తమ్ముడే కదా, మా వరుసకు తమ్ముడే అవుతాడు, తప్పేముంది వాడంటే. ఇప్పుడు మీరు జీవన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్గా చేశారా? జీవన్ రెడ్డి గారు మీకు రైట్ హ్యాండ్? ఇద్దరం ఎవరు, వాడు నాకు వెళ్ళింది, నేను అడిగేలే. ఎవరు ఇవ్వాలి? అంతే, బాబా దూరం బంధుత్వం, అంతే దూరం బంధుత్వం. అంటే ఇద్దరు అంత ముందు కలిసి, మా నియోజకవర్గం అతను కాదు, పక్క నియోజకవర్గం అతను. అదే అంతకుముందు కలిసేవాళ్ళు. దాని దొంగతనం ఏమున్నది, అందరితో కలుస్తాము. ఇప్పుడు అందరు పరిచయం. ఇప్పుడు 100 మంది ఎమ్మెల్యేలలో 80 మంది ఎమ్మెల్యేలకు పరిచయమే ముందు. దానికి ఏముంటుంది, పరిచయాలకి ఏముంటుంది? బిజినెస్ పరంగానే పరిచయాలు. బిజినెస్కి ఏం సంబంధం ఉంటుంది? రియల్ ఎస్టేట్ చేస్తాము, కన్స్ట్రక్షన్ చేస్తాము, ఎక్కడెక్కడ సంబంధాలు ఉంటాయి, కలుస్తాం, ఫంక్షన్లో కలుస్తాము. రాజకీయాలు ఉంటేనే ఇక పరిచయం ఉండాలి. ఎట్లా లేకపోతే మరి 4 కోట్ల మంది ఉన్నాయా? 100 మంది ఎమ్మెల్యేలు, 120 సీట్లు ఎన్ని ఉన్నాయి? 119 సీట్లు ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే కావాలంటే అడగలేదు సీట్లు. కాబట్టి అది కరెక్ట్ కాదు. పరిచయాలు ఉంటాయి, ఫ్రెండ్షిప్ ఉంటుంది, బంధుత్వాలు ఉంటాయి. దాని గురించి దానికి సంబంధం లేదు. పైడి రాకేష్ రెడ్డిని చెట్టు కట్టేసి కొట్టిర్రు అని అన్నారు, నిజమేనా? అది ఏదైనా మా గ్రామ ప్రజలు ఖండించారు. ఇట్లాంటి ఆరోపణలు చేస్తే నిన్నే కట్టేస్తామని చెప్పినారు. ఇంకా ఇప్పుడు కుల బహిష్కరణ చేయలే మిమ్మల్ని? కులం ఉంటే కదా బహిష్కరణ. నాకు కులమే లేదు. కులం లేదు మీకు? కుల బహిష్కరణ అంటే అది అట్లాంటి సంఘటనలు జరగలేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దానికి మొత్తానికి విలేజ్ కమిటీ అంత మీటింగ్ పెట్టి ఇట్లాంటి చర్యలు మంచిది కాదు. నువ్వేదైనా ఉంటే వ్యక్తిగతంగా ఆరోపించుకో ఆయన మీద. కానీ ఇట్లా లేనిపోని మా విలేజ్ని బ్లేమ్ చేయకు. ఒకవేళ మీరు వస్తే నేను చెట్టు కట్టేసి కొడతామని ఆయనకే చెప్పారు. నేనే చెప్పాను మా విలేజ్ వాళ్ళు కూడా. అట్లాంటి మీరు కూడా రాసి మాట్లాడకూడదు. వాడేదో మాట్లాడాడంటే వాడికి మధ్యన మైండ్ పని చేస్తలేదు ఓడిపోయిన నుంచి. నేనే చెప్పాను మా విలేజ్ వాళ్ళకి. ఇంకా మా విలేజ్ వాళ్ళు బాగా సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. అంటే అవన్నీ అవాస్తవాలు అంటారా? 100%. వాస్తవాలు ఏంటి? వాస్తవాలు ఏముంటాయి? నేను అసలు ఉండే తక్కువ మా విలేజ్లో 30 ఏళ్ళు మా విలేజ్లో. నేనే చెప్తా కదా, నేను విలేజ్లో లేనప్పుడు. అంటే మీరు ఎమ్మెల్యే అవ్వడం మీ అదృష్టం. అయితే అదృష్టం ఏముంటుంది? అదృష్టం మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అదృష్టం కదా? అదృష్టమే, మరి 100% అదృష్టం. మీది కూడా అదృష్టమే. అదృష్టమే అంటున్నాం. మీరు కూడా అదృష్టం తోట అయ్యారు. మీరు అంతే కష్టపడి ఎమ్మెల్యే కాలే. కష్టపడి ఎందుకు కాలేదు? అసలు అక్కడ నిలబడడానికి భయపట్టినారు అందరూ. అసలు అక్కడ జరిగిన సంఘటనలు. అన్న జీవన్ రెడ్డి గారు మీ పైన అటాక్ చేయడం కోసం, మిమ్మల్ని చంపించడం కోసం ప్రయత్నాలు చేసిండా? అంత దమ్ముందా? చేసిండా? మరి మీరు ఎస్పీ ఆఫీస్కి ఎందుకు పోయిరన్నా?
మీరు ఎస్పీ ఆఫీస్కి పోయి ఎస్పీ ఆఫీస్ దేని గురించి పోయినాం? మీరు కంప్లైంట్ చేయలేదా? దాని గురించి చేయలేదు. ఇట్లా రౌడీజం చేస్తా ఉన్నాడు, గుండాయిజం చేస్తా ఉన్నాడు. నేను వెళ్ళింది వేరే విధంగా అక్కడ ఉన్న శాంతి భద్రతలు, రౌడీయిజము, గాంజాయి అవన్నీ అరికట్టడానికి వెళ్ళాము. అందుకే వేరు ఇప్పుడు ఒక్కటేంది, ఎవడో బెదిరిస్తే బెదిరి పరిస్థితులు నేను మీకంటూ ఒక సపరేట్ మాఫియా ఉంది. మాఫియా అంటే అందరికి ఉంటుంది కదా. మీకు ఇంటర్నల్ మాఫియా ఉంది. ఇంటర్నల్ మాఫియా అంటే మీరు సైగా చేస్తే నవ్వకన్నా బాబా సైలెంట్ కిల్లర్ ఉన్నారన్నా మీరు కదా. ఇంత స్వీట్ గా నవ్వితే ఎవడైనా పాపం నాకు లైసెన్స్ రివాల్వర్స్ ఉన్నాయి. ఇప్పుడు కోపం మొత్తం నన్ను కాల్చారు అట్లా. జనరల్ లైసెన్స్ రివాల్వర్స్ ఉన్నాయి. గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది, లైసెన్స్ ఎన్ని ఉన్నాయి రివాల్వర్? లైసెన్స్లు ఏమున్నాయి అన్ని ఉంటాయి. మీకు ఎన్ని ఉన్నాయి? లైసెన్స్లు ఎన్ని ఉంటాయి అన్ని ఉంటాయి. అది ఉన్నాయన్న. అదే అది నువ్వు నిజామాబాద్ కమిషనర్ ఆఫీస్కి పోతే చెప్తారు ఎన్ని లైసెన్స్లు రాకేష్ రెడ్డి కానీ. అంటే మీకు థ్రెట్ ఉందా నిజంగా? థ్రెట్ ఏముంటుంది మాకు? మరి ఎందుకు లైసెన్స్ కానీ? లైసెన్స్ చాలా మందికి ఉంది. అక్బరుద్దీన్కి ఎందుకు ఉన్నది? అక్బరుద్దీన్కి ఎందుకు ఉంది? థ్రెట్ ఉన్నది కావచ్చు. మాకు కూడా రాజకీయాలు ఉన్నప్పుడు ఉంటాయి శత్రువులు, రాజకీయ ఎదుగుదల. రాజకీయాలకు మీరు 9 నెలల కింద వచ్చారు, ఎమ్మెల్యే అయినారు కదా. అవును. అంత ముందుకు ఏం థ్రెట్ ఉన్నా మీకు? థ్రెట్ చాలా బిజినెస్ మెన్లకు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. అంటే థ్రెట్ ఉంది మీకు? ఉంటది. ఏముంటది? మరి చాలా మంది ఇప్పుడు హైదరాబాద్ ఉన్న కొన్ని వేల మందికి ఉన్నాయి వెపన్స్. అంటే వాళ్ళందరికి థ్రెట్ ఉన్నట్లేనా? ఆల్మోస్ట్ వాళ్ళు థ్రెట్ ఉంటేనే కదా మీరు ఏం చెప్పి తీసుకుంటారు? బిజినెస్ మెన్స్ కు ఛాన్సెస్ ఉంటాయి. మేము ఐటీపీ చేస్తాం అంటే ఒక విఐపి ప్రొఫైల్ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ట్రావెలింగ్ చేస్తాము, క్యాష్ ట్రావెలింగ్ చేస్తాము. కాబట్టి నేనే కాదు, ఏ బిజినెస్ మ్యాన్ కైనా గవర్నమెంట్ దానికి ఒక స్టడీ చేసి ఒక కమిటీ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇతని మీద ఏమైనా క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నాయా, ఇంతకుముందు ఏమైనా మర్డర్లు ఉన్నాయా, ఇవన్నీ ఒక ఏం లేనప్పుడు ఇస్తారు. నా మీద ఏం లేదు కాబట్టి నాకు ఇచ్చారు. రైట్. మీరు కాల్స్ వచ్చా అన్న ఎవరన్నా మీ మీద అటాక్ వచ్చినప్పుడు ఆ పర్మిషన్ ఉంటుందా? ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. నేను అడుగుతున్నాను, కాల్స్ వచ్చా అని అడుగుతున్నాను. సందర్భాన్ని బట్టి ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ మరి యాంటీ విపన్ అంటే మరి ఇలా పెట్టుకొని చూసి మురుసుకుపోతుంది ఎట్లా? దేనికి మరి విపన్ పెట్టుకున్నాడు దేనికి? కాల్చనీకే. దేనికి? నీకు ఆత్మరక్షణ. కాల్చడానికి కాదు, తప్పు పదం వాడుతున్నారు. ఆత్మరక్షణకు వెపన్ పెట్టుకోరు మీరు. రాజ్యాంగం కూడా క్లియర్గా చెప్పింది ఆత్మరక్షణ కోసం మీ దగ్గర వెపన్ ఉంది అంటారు. చాలా మంది దగ్గర ఉంది. నేను మీ గురించి అడుగుతున్నా. చాలా మంది భారతదేశంలో చాలా మంది దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. అంటే ఇప్పుడు నువ్వు నన్ను గురించి అడిగితే ప్రజలు ఏమనుకుంటున్నా, ఒకరి దగ్గర ఉన్నా అనుకుంటారు. కాదు, హైదరాబాద్లో సుమారు కొన్ని వేలాది మందికి ఉన్నాయి నేను చెప్తున్నా. కావాలంటే ₹10 ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడుగు, కమిషనర్ చెప్తారు హైదరాబాద్లో. రైట్. ఓకే అన్న, మీరు ఎవరిని ఫైర్ అవి చేసి బీజేపీ టికెట్ తెచ్చుకోరు చెప్పండి. ప్రతి ఘాటైన ప్రశ్నకు రాకేష్ రెడ్డి అన్న క్లియర్గా స్పష్టంగా మనస్ఫూర్తిగా నవ్వుతా ఉన్నాడు. ఎందుకో మరి ప్రజలారా మీరే చెప్పాలి అన్న. మీరు చెప్పండి, ఎవరిని ఫైర్ అవి చేసి మీరు టికెట్ తెచ్చుకున్నారు? ఫైర్ అంటే దానికి టికెట్లకు ఫైర్ ఎందుకు వేయాలా? నాకు 2 పార్టీలకి ఇస్తామన్నారు. మీ క్రెడిబిలిటీ చూసి మీకు టికెట్ ఇచ్చారా? మీ బిజినెస్ చూసి మీకు టికెట్ ఇచ్చారా? మీ దగ్గర ఇప్పుడు పార్టీ అధిష్టానం ఎట్లా ఆలోచించి నాకు తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు ఇస్తామన్నారు, బీజేపీ వాళ్ళు ఇస్తామన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇస్తామన్నారు. మీరు ఏ పార్టీ నుంచి ఇచ్చినా గెలిచేవాళ్ళేనా అక్కడ ఆర్మూర్లో? నో, అది తప్పది. ఓన్లీ బీజేపీ ఇచ్చిన. బీజేపీ అని కాదు, అంటే జనరల్గా ఒకటండి. ఇప్పుడు నేను ఇప్పుడు అంకాపూర్లో పుట్టకపోతే అమెరికాలో పుడుతున్నచ్చు, ఇవన్నీ సమాధానాలు కాదు. అప్పుడు ఆ సందర్భంలో నేను నిర్ణయం తీసుకున్నాను. భారతీయ జనతా పార్టీ అంటే బీఆర్ఎస్ నుంచి అవకాశాలు వచ్చినాయి, కాంగ్రెస్ నుంచి వచ్చినాయి. జీవన్ రెడ్డి కాదని బీఆర్ఎస్ నుంచి అంటే అతను వేరే స్థాయిలో వచ్చినాయి. అవి ఏదో రాజ్యసభలో అదో ఎమ్మెల్సీ ఉంటాయి కదా రకరకాలు. ఓకే. కాంగ్రెస్ నుంచి ఎక్కువ అవకాశాలు వచ్చినాయి, బీజేపీ నుంచి వచ్చినాయి. కానీ నాకు ఎందుకంటే కొద్దిగా ఈ దేశంలో దేశం గురించి, ధర్మం గురించి ఏదైతే ఉన్నదో పార్టీ, అవన్నీ కుటుంబ పార్టీలు. నాకు ఒక వ్యక్తిగతంగా సొంత అభిప్రాయాలని రాజకీయ రంగం మీద, ఈ దేశం మీద, ఈ పార్టీల మీద. కాబట్టి అప్పుడు నేను నిర్ణయించుకున్న ఈ దేశంలో హిందువుల గురించి, ధర్మం గురించి ఏదన్నా ఎక్కువ స్థాయిలో కొద్దిగా వాళ్ళని ప్రొటెక్షన్ చేయగలుగుతుంది, పోరాడగలుగుతుంది వాళ్ళ హక్కుల గురించి అంటే ఉన్న హిస్టరీ స్టడీ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాకు సరైన వేదిక అనుకున్నాను. వేదిక అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళాను, ప్రజా ఆశీర్వాదం కోరాను, ప్రజల ఆశీస్సులు కోరాను. 3 నెలల వాళ్ళని ఆదరించారు. అంటే మరీ అంటే ఆదరణ కూడా జీవితంలో ఎన్ని జన్మలు ఎత్తినా రుణం తీర్చుకోలేను. ఏందన్నా మీ రాజకీయ టార్గెట్ ఏంది? రాజకీయంగా మీ ఏమైంది? నెక్స్ట్ హోంమంత్రి కావాలని ఉంది, తెలంగాణ హోంమంత్రి కావాలని ఉంది. అవుతారా? అంత సీన్ ఉందా? ముందు ఎమ్మెల్యే అవుతాను అనుకున్నా. అవుతారా? అంత సీన్ ఉందా మీకు? కోటీశ్వరుని అవుతాను అనుకున్నా, కోటీశ్వరుని అయ్యాను. ఎమ్మెల్యే అవుతాను అనుకున్నా, అయ్యాను. హోంమంత్రి అవుతాను అనుకున్నా, అవుతాను.
పక్కా చెప్తున్నాను కదా, గతం చెప్తున్నాను, ఇంకా భవిష్యత్తుకి నేను చెప్పాను. ఓకే, మీరు హోంమంత్రి ఎందుకు అడుగుతారు? ఎక్కడ పడితే అక్కడ స్మగ్లింగ్ చేయొచ్చానా? నవ్వకన్నా నా దయచేసి. ఒకసారి వెళ్ళి అడుగు, గత అనుకుతారు స్మగ్లింగ్ చేసేటోళ్ళు, రౌడీజం చేసేటోళ్ళు, కబ్జాలు చేసేటోళ్ళు. చేసేటోళ్ళు వణుకుతారు, చేపించేటోళ్ళు వణుకరన్నా. చేసేటోళ్ళు వణుకుతారు నిజంగా జీవితంలో అవన్నీ. నాకు మిమ్మల్ని చూడగానే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చూసినట్టు అనిపిస్తుంది. తప్పేముంది? నీకు ఇంకోటి రామ్ చరణ్ లాగా అనిపిస్తాను. లేదు నాకైతే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లాగా. మొన్న ఒక జర్నలిస్ట్ వచ్చిండు, అన్న నువ్వు ప్రభాస్ లాగా ఉన్నావు, బాహుబలి లాగా ఉన్నావు. ఎవరన్నా? ఒక్కొక్కరికి ఒక రకంగా అనిపిస్తుంది. అల్లు అర్జున్ అయితే అడాప్ట్ ఉంటుంది అన్న. తప్పేముంది? పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లాగా అయితే అడాప్ట్ ఉంటుంది. మేము ఒకటేనండి లైస్. ఇప్పుడు ఎర్రచందనం అనేది అదొక డిఫరెంట్ సబ్జెక్టు. అది చాలా లక్షల మందికి ఉపయోగపడే సబ్జెక్ట్ని ఈ రకంగా మీడియా వల్ల, దాని మీద అపోహల వల్ల దాన్ని దెబ్బతీశారు. ఎర్రచందనం అనేది ఒక సింపుల్ వుడ్ అండి. అది ఒక సింపుల్ వుడ్, అన్ని చెట్లాగా ఒక చెట్టు అంతే. ఏదో ఒక రకంగా ఒక చైనా, జపాన్ లాంటి చోట కొన్ని క్రేట్ పెంచుకున్నారు వాళ్ళు. ఇప్పుడు తిరుపతి లడ్డు మనకు ప్రసాదం అండి, బొంబాయి వాడికి స్వీట్ ఉంటుంది, అచ్చాయర మీఠా అంటాడు. కాబట్టి క్రేజ్ పెంచుకున్నారు తప్ప దాంట్లో ఏముందండి, ఒక మామూలు వుడ్డు. ఏమిటో రొటీన్గా ప్రతి ఊర్లో దొరుకుతుంది. అక్కడ రైతులు పండిస్తారు, అది ఇక్కడ ప్రాంతానికి తెలియదు. అక్కడ ప్రతి ఊర్లో ఉంటుంది ఎర్రచందనం. గవర్నమెంట్ ప్రతి 3 నెలలకు ఒకసారి యాక్షన్ పెడుతుంది, ప్రతి 3 నెలలకు ఒకసారి పెడతారు. పోవాలి, అమ్ముకోవాలి, అంతేనా? ఏం డైరెక్ట్ అంతా గ్లోబల్ టెండర్స్ పెడతారు, కాల్ఫర్ చేస్తారు, అంతే. A to Z అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ యాక్షన్ పెడుతుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా పెడతారు. అంటే సబ్జెక్ట్ పర్పస్ చెప్పండి అన్న, మీకు ఎంత మార్జిన్ ఉంటుంది అన్న? మీరు మార్జిన్ ఏముంటుందండి, 10%, 15%. ఒక్కోసారి మార్కెట్ స్పెక్యులేషన్ తగ్గచ్చు, పెరగచ్చు, అన్ని వ్యాపారాలుగా. అది దాంట్లో మీరు అడిషనల్ గా పక్క నుంచి ఏమైనా స్మగ్లింగ్ అలా 1% కూడా వీలు కాదండి. స్మగ్లింగ్ చేయనికే వీల్లేదా? అస్సలు ప్రతిది కూడా అది ఎక్స్పోర్ట్ అయ్యి షిప్పింగ్ బిల్ అవుతారు మాకు. అప్పటి వరకు మా ప్రమేయమే ఉండదు. మొత్తం ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, సైట్రస్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేయరన్న. అసలు 0.1% చేయడం. పాల క్యాన్లలో అవి అబద్ధం అవన్నీ. అవి కొన్ని ఇల్లీగల్ గా నడుస్తుంటాయి కదా, గవర్నమెంట్ ప్రాసెస్లో ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు అవన్నీ పాల క్యాన్లలో పెట్టినాయి, ఆ క్యాన్లలో పెట్టినాయి సీజ్ చేసి గవర్నమెంట్ యాక్షన్ పెడుతుంది. ఏదైతే పట్టుబడ్డది ఉంటుందో దాన్ని సీజ్ చేసి కోర్టుకు వెళ్ళి కాన్ఫిస్కేటెడ్ చేసి దాన్ని గ్రేడింగ్ చేసి బిడ్డింగ్ చేస్తుంది. బిడ్డింగ్ చేస్తే కూడా ఎక్కడ కూడా నీకు పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఎక్కడ కూడా 1% కూడా ఉండదు. దాన్ని ఇక్కడ నుంచి పడితే ఎక్స్పోర్ట్ అయ్యి సముద్రం దాటే వరకు నీకు 1% ఎక్స్పోర్ట్ ఉండదు. వాడు ఖాళీ గవర్నమెంట్ కార్పొరేషన్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు, తమిళనాడు గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళు షిప్పింగ్ బిల్ ఇస్తారు మనకు. లాస్ట్కు ఆ షిప్పింగ్ బిల్ డెలివరీ తీసుకుంటాం. ఎవ్రీథింగ్ జెన్యూన్ ట్రాన్స్పోర్ట్. ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారన్న మీరు? జనరల్గా ఇక్కడ ఇప్పుడు సింగపూరు, దుబాయ్, హాంకాంగ్, చైనా అట్లా అక్కడ ఎక్స్పోర్ట్. అక్కడ నుంచి ఇక సింగపూర్ లాంటి చోట్లకి వెళ్ళి ఎక్కడ వాంటెడ్లు ఉంటే అన్ని వ్యాపారస్తులు వాళ్ళు కూడా మనకి చెప్పారు కదా. సింగపూర్ కొన్నాడు మనకెందుకు చెప్తాడు, మళ్ళీ మీరే పోయి చేస్తారు. రవి ప్రకాష్ TV9 పెట్టినాం, ఇంత పెద్దగా ఎట్లయినా అంటే నీకు చెప్తాడు ఎట్లా? నేను మీద యాంకర్ ఉండే కదా రవి ప్రకాష్ అన్న, చెప్పాను నేను కూడా, నేను పెద్ద సామ్రాజ్యం సృష్టిస్తాను అని చెప్తాడు. వాడు కూడా మేము ఎంతవరకు ఉన్నదో అంతవరకు సింగపూర్ ఆడేది. మేము 10 రూపాయలు కొంటాడు, 11 రూపాయలు కొంటాడు మా దగ్గర. వాడు ఏం చెప్తాడు, మాకెందుకు చెప్తాడు? ఓకే, ఇది అదృష్టం అన్న అట్లా ఎర్రచందనం మీరు బ్రాస్లెట్ లాగా వేసుకున్నారు. అవును, అక్కడ అంటే అక్కడ బాగా ఫీల్ అవుతారు జనరల్. మన హిందూ వేదాలలో కూడా ఉంది ఎర్రచందనం గురించి. దిస్ ఫీల్ విత్ పాజిటివ్స్ వేవ్స్ అండ్ దిస్ ఎ గుడ్ లక్. తప్పేముంది? మీరు ఎమ్మెల్యే అవ్వడానికి అదో కారణం. అందరు వేసుకుంటే అందరు ఎమ్మెల్యేలు అవుతారు కదా. ఇప్పుడు ఇది మీరు అయ్యారు అన్న, మీరు వేసుకొని ఎవరు అంతగానం ఎక్స్పోజ్ కాలేదు. నీ కాదండి, ఇప్పుడు కొందరికి వినాయకుడు ఇష్టం ఉంటారు, కొందరికి సుబ్రహ్మణ్య స్వామి ఇష్టం ఉంటారు, కొందరికి అయ్యప్ప ఇష్టం ఉంటాడు, కొందరికి వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు. మా హిందూయిజంలో అదే ఫ్రీడమ్, 33 కోట్ల దేవతలు మాకు. నమ్మకాలు. కొందరు ఈ ఉంగరం పెట్టుకుంటారు, గోమేధికం పెట్టుకుంటారు, కొందరు క్యాట్స్ అవి పెట్టుకుంటారు. రకరకాల నమ్మకాలు. ఎవరి నమ్మకమైనా ఎదుటోడికి చెడు జరగనంత వరకు. ఇప్పుడు నా ఉంగరం వల్ల నీకు నష్టం లేదు, నేను ఇది వేసుకున్నందువల్ల నీకు నష్టం లేదు, దానివల్ల మీకే సమాజానికి ఏం నష్టం ఉంది? నాకు లాభం కూడా లేదు దానివల్ల. లాభం లేదు, నష్టం లేదు, ఇక దానివల్ల లేదు. అట్లా సమాజంలో చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు బ్లూ షర్ట్ వేసుకున్నారు, నేను వైట్ షర్ట్ వేసుకున్నా, నువ్వు నల్ల వాచ్ పెట్టుకున్నావు, ఇంకో వాచ్ పెట్టుకున్నా, నువ్వేదో వేరే రింగ్ పెట్టుకున్నా, ఇదంతా దిస్ ఆల్ పర్సనల్ థింగ్స్, పర్సనల్ చాయిసెస్, పర్సనల్. కానీ పబ్లిక్ డొమైన్లో మీరు కానీ నేను కానీ ఉన్నప్పుడు ఓ ప్రశ్న మన దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి జవాబుదారీ చెప్తున్నాం కదా. ప్రతిదానికి చెప్పాను, ఇప్పటివరకు ఏ ప్రశ్న దాటేసాను? ఏది దాటలే కానీ దాటేయను. రైట్, ఓకే. మీరు ఇప్పటి వరకు చెప్పినటువంటి సమాధానాలన్నీ కూడా వాస్తవాలు, అబద్ధాలు కావు అని చెప్పి ప్రమాణం చేసే దమ్ము మీకుందా అన్న? 100%. ఒక్క అబద్ధం కూడా చెప్పాలి, ఒక్కటి కూడా? అన్నీ నిజాలే.
మనసులో అనుకుంటారా ఇది అబద్ధం? అస్సలు కనుకోను, అనేకోను. అంతే. నా జీవితమే తెరిచిన పుస్తకం. నేను ఎందుకు అనుకుంటాను? ఎక్కడైనా ఎవడు మాట్లాడి దమ్మునోడు చెప్పు. తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడి నేను డ్రైవర్ చేసినాను చెప్పు కదా. 75 ఏళ్ళ అసెంబ్లీ చరిత్రలా ఒక్కటి చెప్పు కదా నేను అసెంబ్లీలో నేను డ్రైవర్ చేసిన చెప్పమను కదా. నాకన్నా అద్మానమైన పనులు ఎన్నో చేసిండ్రు, తప్పేముంది? అసెంబ్లీ దొంగతనం చేసిన వాళ్ళు అంగతనం చేసిన అసెంబ్లీని అట్లా గడగడలాడించడానికి మీకు అంత దమ్ ఎక్కడిది చెప్పండి? దమ్ము దేనికి? ప్రజల గురించి మంచి చెప్పడానికి, ప్రజల సమస్యలు ప్రస్తావించడానికి. లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ మీ గుప్పిట్లో ఉన్నారా కొంతమంది ఎమ్మెల్యేలు? ఎందుకుంటారు? ఎమ్మెల్యేలు నేను ఏం మాట్లాడాను? పేదోళ్ళకి ఇల్లు అడగడం తప్ప అందరూ మైకులు కట్ చేస్తారు, మీ మైకులు కట్ చేస్తలేరు. మీరుంటారు స్పీకర్ గారు అనగానే స్పీకర్ గారు ఆగుతారు మీ గురించి. నేనేం మాట్లాడాను? ఏమైనా ప్రతిపక్షాలను విమర్శించానా? అధికార పార్టీని విమర్శించానా? నువ్వు ఇన్ని వేల కోట్లు తిన్నావు, నువ్వు ఇన్ని వేల కోట్లు తిన్నావు, మీరు ఇది చేశారు అది చేశారు, ఇది ఏమైనా మాట్లాడానా? మీరు ఒక్కసారి నా స్పీచ్ నండి. ప్రతి ఒక్కరు అట్లే మాట్లాడారు. ఏం కావాలో చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు అదొక గుడి, అదొక ప్రజలకు సంబంధించిన సమస్యలు. సుమారు 4.5 కోట్ల ప్రజలు సమస్యలు ప్రతిపాదించాలి తప్ప నువ్వు 8,000 కోట్లు తిన్నావు, నువ్వు 20,000 కోట్లు తిన్నావు, నువ్వు 1,00,000 కోట్ల స్కామ్ చేసినావు, ఇదా ప్రజలకు కావాల్సింది. స్కామ్ చేసినానే కదా నేను తీసుకొచ్చి. దమ్ముంటే అరెస్ట్ చేయి. మరి స్కామ్ అంటావు అరెస్ట్ ఎందుకు చేయవు? స్కామ్లు అంటావు అరెస్ట్ చేయవు. 8,000 కోట్లు తిన్నారు విద్యుత్ ప్రాజెక్టులు అంటారు ఎందుకు అరెస్ట్ చేయరు? మీరు అంతా ఒకటే. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే ప్రజావేదిక అసెంబ్లీలో మాట్లాడితే నేను ఏం మాట్లాడినా, పేదలు ఇల్లు అడుగుతున్నారు, పేదలు పెన్షన్లు అడుగుతున్నారు, రేషన్ కార్డులు అడుగుతున్నారు, దళిత బిడ్డలు హాస్టళ్ళు కూలిపోతున్నాయి, స్కూళ్ళు లేవు, దరిద్రము, కంపౌండాలు లేవు, బాత్రూములు లేవు, ఇవి అడిగాను. ప్రైమరీ హెల్త్ సెంటర్స్, డాక్టర్స్ లేరు. అంత ప్రేమ ఉందా అన్న మీకు నిజంగా జెన్యున్గా? 100% ప్రేమ కాదు, తర్వాత భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మరి అంటే ఈ 9 నెలల కిందట నేను ఏమేం చేశాను? చాలా చేశాను. 15-20 సంవత్సరాల నుంచి నేను చేస్తూనే ఉన్నాను చారిటీస్, నాకు చేతనైన తాటికి. అయితేనే నా 3 నెలల ఎమ్మెల్యే అయ్యాను, లేకపోతే ఒకటే రోజు డైరెక్ట్ హెలికాప్టర్ ల్యాండింగ్ ఏం కాదు. నేను కార్పొరేట్ హాస్పిటల్ పేరిటే కిడ్నీలు అమ్ముతున్నారు అని అన్నారు మిమ్మల్ని. కార్పొరేట్ హాస్పిటల్ ఉంటాయి కదా, నాకు కార్పొరేట్ హాస్పిటల్ ఉంటాయి కదా, మీరు అమ్మిర్రా? కార్పొరేట్ హాస్పిటల్ ఉంటాయి కదా అమ్మతందుకు. మీకున్నాయా లేవు కదా, మీరు అమ్మిర్రా లేదా? ఎట్లా అమ్ముతుంది చెప్పండి? పనికిరాని ఒకటి పాగలు అయిపోయినాడు, పాగలు మాట్లాడుతున్నాడు. మాకు ఉన్నదే ₹1 హాస్పిటల్, ఒకటి కన్సల్టేషన్. నీకు ఎప్పుడు కొత్తాము ఎప్పుడు తిస్తాము, అది ఒకవేళ చేస్తే చేసినరచ్చు ఆరోపించినోడు. కాబట్టి అవన్నీ పనికి ఏదో రేటింగ్ పెంచుకోవడానికి తప్ప దానిలో ఉపయోగం లేదు. ఓకే, అంటే మీరు తెలంగాణ ప్రజలకే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేకపోతే చుట్టూ ఉన్న రాష్ట్ర ప్రజలకు కూడా కొంత హెల్ప్ చేసినాము అని చెప్పేసి చెప్పంగా నేను విన్నా. వాస్తవానా? మనము ఒక ₹10 సంపాదించినప్పుడు ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడాలి. అది ఎవరు వాడిని నిర్ణయించుకోవాలి. నేను ఒక్కనే, చాలామంది చేస్తారు, మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో, ఎందరు లేరు. మాకు చేతనైంది మేము చేసాం, నీకు చేతనైంది నువ్వు చేయు. పెద్ద దానికి మెడల్ వేసుకుని తిరగాలి, నా గోల్డ్ మెడల్, దానికి గోల్డ్ మెడల్ వేసుకుని తిరగాలి. ఎట్లా ఎవరు చాదని కొందరు 1,000 కోట్లు ఇచ్చేటోళ్ళు ఉన్నారు, ఒకడు ₹1000 ఇచ్చేటోళ్ళు ఉన్నాడు. ఏమైనా చారిటీ ఉందా అన్న మీకు సపరేట్గా? ఉంది. ఏ చారిటీ రన్ చేస్తారు? రాకేష్ రెడ్డి ఫౌండేషన్. దాదాపు ఇంతవరకు ఆ చారిటీ త్రో ఎంతమంది పిల్లలకు లబ్ధి చెందిందన్న? చాలా మందికి చెందింది. చాలా మందికి. ఎక్కువ మెయిన్గా మీరు ఏం చేస్తూ ఉంటారు దాంతో? అన్ని హెల్త్ క్యాంప్స్, కొద్దిగా హెల్త్ హాస్పిటల్స్లో కొద్దిగా హెల్ప్ చేయటము, విదేశాలకు పంపించటము, ఇక రకరకాల పండగలకు వీటికి డొనేట్ చేయటము, టెంపుల్స్కి డొనేట్ చేయటము. ఒకటే ఉండదు. ఇక కొందరు ఏమైనా ప్రైమరీ ఏమైనా హెల్త్ బాలేలకు ఫైనాన్షియల్ హెల్ప్ చేయటము, 10,000, 20,000, 50,000 అట్లా రకరకాలు ఒక సిస్టమ్ ఉంది దానికి మొత్తం. ఏదైనా విదేశాలకు వెళ్ళేటోళ్ళకు లండన్, అమెరికా అట్లా సుమారు ఒక 200 మందిని పంపించినాము. ప్రతి వ్యక్తి ఒక నిర్ణయం తీసుకోవడానికి దాని వెనుక ఒక కారణం అనేది ఉంటుంది. మీరు రాజకీయాల్లోకి రావడం కోసం అసలైన కారణం ఏంది? నాకు అనుకోకుండా నచ్చాను. రాజకీయాలంటే కొద్దిగా ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. మీకు రాజకీయాలు ఎందుకు ఇష్టం లేదు? నాకు ముందు నుంచి ఎందుకో మరి అదొక రకమైన భావన. అంటే అంత దొంగలు ఉంటారు ఆ పదం అంటే కొద్దిగా నా మనస్తత్వం కొద్దిగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, ముక్కుసూటితనం ఉంటుంది. అది రాజకీయాలకు మైనస్ అనుకుంటాను నేను. మరి మీకు బాగా ప్లస్ అయింది, ఎమ్మెల్యేగా ఉన్నారు, భవిష్యత్తులో హోమ్ మినిస్టర్ కాబోతా ఉన్నారు. అవును అనుకున్నాను. మన ముందు ఏం లేకుండా కూడా కోటీశ్వరుని అవుతా అనుకున్నాను. అప్పుడు నవ్వే వాళ్ళు అయ్యాను. కానీ మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ ప్రతి ఒక్కరికి ఉండాలి, కొన్ని విషయాలు కంపల్సరీ ఉండాలా, అందరికి ఉండాలా. అదే నిజంగా కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న? ఏమవుతుంది ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే? ఏమవుతుంది అంటే హెచ్చులోకి పోతున్నాడు అని ఓడేమని అనుకోని. నువ్వు ఒక్కడికి అన్యాయం చేయకు, పేదవాడికి అన్నిటి కారణం కాకు.
లేని వాడిని కొట్టకు ఇవి చాలు కొన్ని ఫండమెంటల్స్ ఒక 4-5 డిసైడ్ చేసుకుని ఇంకా ఏమైనా ఏం చేసినా ఇప్పుడు ఆ ఫండమెంటల్స్ చెప్పారు కదా మీరు, దాంట్లో ఏది మీరు బ్రేక్ చేయాలి? పేదోడిని కొట్టాలి, అస్సలు పెద్దోడికి పెట్టలే. ఇప్పటికి కూడా అసలు నేను పేదవాడికి సంబంధించిన వ్యాపారాలు చేయాలి. ఇప్పుడు బడాబాబులకు సంబంధించిన బడాబాబు ఏంది రియల్ ఎస్టేట్. నువ్వు కొనుక్కుంటావు, ఎండ కొనుక్కుంటాను, దానికి 10 లక్షలు పెట్టి కొనుక్కుంటాను, వాడు అమ్ముతాను నేను కొనుక్కుంటాను, మళ్ళీ 12 లక్షలకు అమ్ముతాను. కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి, దాంట్లో ఏమైనా కొంటాము, ఎక్స్పోర్ట్ చేస్తాము, తప్పేముంది దాంట్లో. హోటల్స్ ఉన్నది, అందరిలాగానే ఆ హోటల్ అతను కిరాయి కడతాడు, పంటాడు, పోతాడు. 9 స్టార్ హోటల్స్, చిన్న హోటల్స్, చిన్నదా పెద్దదా పర్వాలేదు, కంపెనీ 9 స్టార్. నేను అనేది ఏంటంటే నువ్వు ఎవరిది వారు నిర్ణయించుకోవాలి క్రాంతి. ఇది నేను చెప్పడం ఒక వీడియో ఈ ఇంటర్వ్యూ గురించి చెప్తలేను. నాకు ఒకటే నా గురించి మీరు ఎప్పుడైనా వ్యక్తిగతంగా కూడా తెలుసుకోవచ్చు. ఎప్పుడు ఒకటే చెప్తాను, నీ సుఖము నీ ఆనందము ఒక పేదవాడి దుఃఖానికి కారణం కాకూడదు. నువ్వు దుఃఖపడ్డా పేదవాడికి సంబంధించి నీ ఆనందం పేదవాడి దుఃఖానికి కన్నీటి కారణం కాకూడదు. ఈ లైన్ నమ్ముతారు మీరు? 100% నమ్ముతాను. నా కుటుంబానికి చెప్పేది అదే, నా భార్యకి చెప్పేది అదే, నా పిల్లలకి చెప్పేది అదే. ఏ రోజైనా జీవితాలల్లో మనం అనుభవించే సుఖాలు ఎదురోడి కడుపు కోత కారణం కాకూడదు. అప్పుడు నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఒకరిని కడుపు కొట్టి ఒకరి కన్నీటి కారణమైన డబ్బుతో నువ్వు ఎంజాయ్ చేస్తలేవు అనేది నా వ్యక్తిగతంగా. ఎదుటోని నేను ఎందుకు మారుస్తాను, వాడు ఇష్టమైతే వాడు మారతా, లేకపోతే లేదు. నేను నా లెవెల్ నేను ఉంటాను, నా పద్ధతిలో ఉంటాను. ఇంత ఇంత ఈ వయసు వచ్చింది, మంచిగా గౌరవంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. ఈ అవమానాలని జీవితాంతం అవమానాలు కొత్తగా ఎదుర్కొనేవి ఏముంటాయి? ఈ అవమానాల్లో భాగంగా మిమ్మల్ని అవమానించే క్రమంలోనా, లేకపోతే కావాలనా, లేకపోతే ఇది జరిగిందా తెలియదు, కాకపోతే పెళ్ళిళ్ళ ప్రస్తావన వచ్చింది మీ దగ్గరికి. రాకేష్ రెడ్డి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇప్పుడు నేనేం చేసుకున్నానా సమాజానికి తెలుసు. చాలామంది చేసుకున్నారు. కరుణానిధి చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ చేసుకున్నాడు, నేను చేసుకున్నాను. మీరు పవన్ కళ్యాణ్ అందరం కలిసే ఉంటాం. మా ఫ్యామిలీ ఇప్పుడు మా అమ్మ అందరం ఇప్పుడు మా వైఫ్ వాళ్ళ మా పెద్ద డాక్టరు మా వైఫ్ అందరం కలిసే ఉంటాం, ఒకటే ఇంట్లో ఉంటాం, ఉమ్మడి కుటుంబం. ఇప్పుడు అంటే ఇల్లు వేరైనా రోజు కలిసే ఉంటాం. అంటే ఏముంటుంది, మా కుటుంబం మా ఏడుపు. మేము ఇప్పుడు ఇవన్నీ అంటే మీరు బిజినెస్ ఇది అవసరం లేకుండా కానీ పబ్లిక్ డొమైన్ లోకి వచ్చారు. పబ్లిక్ డొమైన్ చెప్పినాం కదా, నేను చెప్పేది ఇప్పుడు ఉదాహరణకు చాలా మంది యాంకర్స్ మా ఇంటికి వచ్చి లంచ్ చేసిన వాళ్ళే. మా వైఫ్ తెలుసు, మా పెద్ద డాక్టర్ తెలుసు, అందరూ తెలుసు. అంతా టోటల్ మా మింగిలే ఫ్యామిలీ. రాజకీయ ఆరోపణలు అవన్నీ ఒక రెండో దాంట్లో కూడా పైడి రాకేష్ రెడ్డిని కొట్టడం కోసమేనా అవన్నీ ఆయుధాలుగా? ఆడేం కొడుతున్నాను, ఎవడేం కొడుతున్నాను? నేను ఇప్పుడు 5 ఏళ్ళ దాకా ఎమ్మెల్యేని. మళ్ళీ పార్టీ ఏదైతే మా బీజేపీ పార్టీ మళ్ళా నన్ను ఆదరించి మళ్ళీ బీఫామ్ ఇస్తే పోటీ చేస్తా, పోటీ చేస్తా, లోటేస్తా, గెలుస్తా. బీఫామ్ లేకపోతే నా వ్యాపారం నేను చేసుకుంటా, పార్టీకి పని చేస్తా. అంటే ఇవన్నీ గ్యారంటీ ఏమైనా రాసుకొని ఎట్లా మొత్తం ఇట్లా నాకే ఇవ్వాల సీటు, నేనే ఎమ్మెల్యే, ఇది రాజరికము, సౌదీ కాదు. ఎట్లా అవుతుంది? వాళ్ళు మన పెర్ఫార్మెన్స్ చూసి 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనకు ప్రజలల్లా మన మీద ఏమైనా మంచి అభిప్రాయం ఉంటే ఇస్తారు. ఇస్తే పోటీ చేస్తే వాళ్ళు ఓటు వేస్తే గెలుస్తా. రాజకీయాల్లో గెలిపోవడం సహజమే. అంటే రేవంత్ రెడ్డి ఓడిపోలేదా కొడంగల్లో? ఓడిపోయాడు. మన మల్కాజ్గిరిలో మొన్న ఓడిపోలేదా? మళ్ళీ కామారెడ్డి ఓడిపోలేదా? మొన్న కూడా ఓడిపోయింది కదా. కేసీఆర్ ఓడిపోలేదా? ఏంది మరి గెలిపోవడం సహజం అంటారు రాజకీయంలో. మనకి ఏం నేర్చుకున్నట్టు అలా చూసి మనం అలా చూసి ఏం నేర్చుకోవాలా? నేను 4 दिन का जिंदगी है, आ गया जो कुछ अच्छा करने का करो, कुछ गरीब लोगों के लिए, कुछ मजबूर लोगों के लिए. ఎంత వీలైతే అంత పేదవాడికి బలహీనుడికి సాయం చేయడానికి ప్రయత్నం చేయు. దీన్ని ఎవరు బతకంగా అద్దంటలేడు కదా. వ్యాపారాలు ఇంతకుముందు ఎమ్మెల్యే కాకముందు బతకలేదట. నేను ఎమ్మెల్యే కాకముందు బతకలేదా? కార్లు లేవా, బిల్డింగ్ లేవా, గడియారం లేదా? మరి ఎందుకైనా ఎమ్మెల్యే ఎందుకు? నేను అదే అంటున్నాను. అంటే డబ్బు గురించి కావాలని లేదు, వ్యాపారాలు చేసుకుని డబ్బు సంపాదించుకోవచ్చు, పేదలను కొట్టి డబ్బు సంపాదించదని నేను అంటున్నా. ఓకే, అంటే పేదలకు సాయం చేయడం కోసం, రాజకీయం కోసం మీరు రాజకీయం 100% దాని గురించి వచ్చాను. అదే చేస్తారు మీరు? అదే చేస్తాను. నా ధర్మాన్ని కాపాడుకుంటాను. ధర్మం కొద్దిగా ప్రమాదంలో పడ్డది. ప్రతి ఒక్కరు చులకనగా మాట్లాడుతున్నాడు. ధర్మాన్ని ధర్మరక్షకం లెక్క కాపాడుతాను అంటే నాకున్న భారతీయ జనతా పార్టీ ఒక సభ్యుడిగా, కార్యకర్తగా ఈరోజు నా ధర్మానికి ప్రొటెక్షన్ ఇస్తున్నపై ఇద్దరు మతస్థులు నేను ఎందుకు అంటాను? వాళ్ళు బతకాలి, మా బతకాలి. ఎంత సహృదయత ఉన్నది మీకు? అయితే సహృదయం లేకపోతే సగం నా ఫ్రెండ్స్ అందరు ముస్లిమ్సే. దానికేముంటుంది? ఫ్రెండ్స్కి దానికి సంబంధం ఉంటుంది. క్రిస్టియన్స్ ఎక్కువ మంది సంబంధాలు వాళ్ళతోనే ఉంటాయి. కానీ మీ బతుకులు మీరు బతకండి, మా బతుకులు మేము బతుకుతామంటున్నాం. మా బతుకుల నిప్పులు ఆడికి పోతారు, నిప్పులు పోస్టోనే ఉంచారు. ఎందుకు కొంచెం చట్టం ముందు శిక్షిస్తాము. అన్ని చట్టానికి అనుగుణంగానే ఫాలో అవుతారా? ఏదైనా డెమోక్రసీ ప్రాసెస్, ప్రజాపాలన, ప్రజలని ఏదైతే రాజ్యాంగం ఉందో దేశంలో దాని ప్రకారం పోతాం. ఎదుటోడు పోతలేకపోతే సమస్య. రైట్. ఓకే,
మీరు నేను ఇందాక అన్నట్టుగా మీ దుబాయ్లో డ్రైవర్గా చేసారు కన్నా అక్కడ నుంచి ఒక 2 నిమిషాలు నాకు చెప్పండి మీ లైఫ్ ఎట్లా టర్న్ అయింది ఈ లెవెల్ వరకు అని అనేది ఒక 2 నిమిషాలు చెప్పరా? ఏముంది అది అక్కడ ఇప్పుడు దానికి ట్రేడింగ్ వ్యాపారం చేసాం. అక్కడ ఏంటంటే కాంపిటేటివ్ వరల్డ్ అది. అంటే మొత్తం ఇప్పుడు దుబాయ్ అనేది సుమారు 200 దేశాల ప్రజలు ఉంటారు అక్కడ. రెండే సింపుల్గా చెప్తాను క్రాంతి. అక్కడ ఇక్కడనేమో ఇండియాలో ఏంటంటే వాడు అన్నం తింటుంటే కూడా పక్కోడు ఏం తిన్నాడో చూస్తాడు. వీడు పల్లెం బదిలేస్తాడు, ఎదుటోడు పల్లెంలో ఏముంది అంటాడు. అక్కడ ఏంటంటే ఎవరి పల్లెంలో వాడు తిని లేచి వెళ్ళిపోతారు. వాడి బతుకులు వాళ్ళ బతుకు, వాళ్ళ టాలెంట్. కాబట్టి అక్కడ ఉన్న టాలెంట్ కావచ్చు, అక్కడ ఉన్న కాంపిటేటివ్ అంటే ఒక పరుగు కావచ్చు, ఎవరి బిజీ లైఫ్ ఆడుకుంటుంది ఆడ. లైఫ్ ఒకటి స్వచ్ఛంగా ఒకటి, అంటే ఎదుటోని క్రాక్ చేయటము బ్రేక్ చేయడం ఉండదు అక్కడ. అంటే ఒక పీత ఇంకో పీతని కిందికి గుంజినట్టు ఉండదు. పెద్ద ప్రపంచం అంతా ఓపెన్ మైండెడ్. అది ఈజిప్షియన్ కావచ్చు, అమెరికన్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు. రైట్, ఇది అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ. ట్రైనింగ్ దాంట్లో మీరు ఎట్లా సస్టైన్ అయ్యారు? ఇప్పుడు మెలకువలు నేర్చుకున్నాం. ఏం ఇంత పెద్ద అండి, ఏముంటుంది కోల్డ్ స్టోరేజ్లో అవి 10 రూపాయలు సంపాదించుకున్నాము. ఏదో ఇంత అప్పుడు ఏదో ఇంత భూములు కొనుక్కున్నాము, అందరు కొనుక్కున్నట్లు. రేట్లు పెరిగినాయి. రామోజీరావు కొనుక్కున్నాడు, రేవంత్ రెడ్డి కొనుక్కున్నాడు, కేసీఆర్ కొనుక్కున్నాడు, నారా చంద్రబాబు నాయుడు కొనుక్కున్నాడు, హెరిటేజ్ పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. నేను కోల్డ్ స్టోరేజ్లు పెట్టుకున్నా. ఆయనకు దేవుడు ఏమో చంద్రబాబు నాయుడుకు ఏం చెప్పిండంటే హెరిటేజ్ పెట్టుకోరా అన్న, హెరిటేజ్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. నాకేమో కోల్డ్ స్టోరేజ్లు పెట్టుకోమన్నాడు. దేవుడే చెప్పిండు. ఏ దేవుడు చెప్పిండు? దేవుడు ఆ నిర్ణయం, ఆలోచన రావటం అట్లా ఆలోచన మీకు వచ్చింది, మీరు ఇలా ఈ స్థాయిలో ఉన్నా అని అంటారు. అంతే. ఓకే, ఇంకా అంటే ఇప్పుడు 100 కోట్ల నుంచి 1000 కోట్లకు, 1000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకు పోవాలని ఆశ ఉందా అన్న? లేదు. డబ్బు పైన ఆశ చచ్చిపోయింది మీకు? అంటే ముందు నుంచే లేదు నాకు ఎక్కువ. నాకు కంఫర్టబుల్ డబ్బు కావాలి, డబ్బు సంపాదిస్తా అన్న కోరిక నాకు ఉండే అని అన్నారు ఇంటర్వ్యూలో. అన్నాను. మళ్ళీ నేను చెప్పాను, ఒక స్థాయిగా నేను ఇప్పుడు నా దాకా ఒక ఫ్రేమ్ పెట్టుకున్నానండి, లిమిట్స్ పెట్టుకున్నాను. ఆ స్థాయికి చేరుకొని పిల్లలు మంచి చదివించుకొని వాళ్ళ ఇష్టం, వాళ్ళు ముందుకు తీసుకెళ్ళి వ్యాపారాలు ముందుకు తీసుకెళ్తే వాళ్ళ ఇష్టం. నాకు దేవుడు ఇచ్చింది. ఇంకా మర్చిడేస్ కారు ఉంది, విల్లాలు ఉన్నాయి, విల్లా ఉంది, దాంతో ఇంత భూమి అని అన్నారు. విల్లాలంటే అంకాపూర్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, తప్పేముంది. అన్ని అఫిడవిట్లు ఉన్నాయి కదా. రైట్, ఓకే. అంకాపూర్ చికెన్ ఎప్పుడు తినిపిస్తారన్న మాకు? ఎప్పుడైనా రావచ్చు. అంకాపూర్ అన్న ఒక్క మాటలో చెప్పండి, 9 నెలల కాంగ్రెస్ పాలన బాగుందా, 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలన బాగుండేనా? తెలంగాణ బిడ్డగా చెప్పండి. తెలంగాణ బిడ్డగానే చెప్తున్నాను. అంటే 10 సంవత్సరాలు అయితే మరీ మొత్తం 50 సంవత్సరాలు వెనుకకు పోయింది రాష్ట్రం. ఈ 9 నెలల్లో ఇంకొక 20 సంవత్సరాలు, ఇంకొక 10 సంవత్సరాలు వెనుకకు పోయింది. అంటే మొత్తానికి సరైన పరిపాలన లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి ముందుకు పోవాలంటే ఎవరు రావాలన్నా అధికారంలోకి? భారతీయ జనతా పార్టీ వస్తే ముందుకు పోతుంది. ఎంత ముందుకు పోతుండొచ్చు? చాలా ముందుకు పోతుంది. అంటే ముందుకనే కాకుండా కూడా ఇట్లాంటి వృధా ఏదైతే అవుతుందో, ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తులు, ఇవన్నీ కాపాడుతాం. ఓకే, అంటే మీరు భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీది, మరి భారతదేశం ఎంత ముందుకు పోతుంది? చెప్పాం కదా ఈరోజు ప్రపంచంలో రికార్డ్ అని. యూపీ 24 కోట్లు ఉన్న యూపీలో 74 కోట్ల మిగులు బడ్జెట్. 4 కోట్ల రాష్ట్రాన్ని ఏలలేని సన్నాసులు వీళ్ళ కింద ఏమవుతుంది? మొత్తం అంటే రోజుకు 3,000 కోట్ల అప్పు తెచ్చుకుంటా. బీజేపీ చేతిలో పెడితే 100% బీజేపీ చేతిలో పెడితే ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను మిగులు బడ్జెట్ తగ్గిస్తాం. అంటే ఇంత మరీ 10 లక్షల కోట్ల అప్పు చేస్తే తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం, మళ్ళీ పెంచకుండా చేస్తాం. అప్పులు లేని రాష్ట్రంగా చేస్తారు మీరు? ప్రయత్నం చేస్తాం. ఆ వైపు అడుగులు వేస్తాం. ఇప్పుడు ఉదాహరణకు 24 కోట్ల రాష్ట్రంలో యోగి గారు 74 కోట్ల మిగులు బడ్జెట్, సొంత కుటుంబ సభ్యులు కూడా తన టీ కొట్లు నడుపుకుంటున్నారు, సొంత చెల్లెలు. అట్లాంటి అట్లాంటి పరిపాలన, అవినీతి లేని పరిపాలన, అభివృద్ధి వైపు, రౌడీలు లేదు, గుండాలు లేరు, ఒక మంచి పరిపాలన, రాముడి పరిపాలన చూపిస్తాం తెలంగాణ రాష్ట్రంలో. రాముడి పరిపాలన అంటే ఏందని అసలు? అంటే న్యాయం 4 పాదాల మీద నడవడం అన్నట్లు. కబ్జాలు లేకుండా, గుండాయిజం లేకుండా, అమ్మాయిలని యాసిడ్ వస్తువులు లేకుండా. బీజేపీ లీడర్లు సెంట్రల్లో ఎంతోమంది అమ్మాయిలను అత్యాచారాలు చేసినటువంటి లీడర్లు లేదు. అవన్నీ అబద్ధం, అవి కానిపోయినవన్నీ. ఆ ప్రతిపక్షాలకి ఇంకెటు సుధరాంశక అది ఏదో మాట్లాడడం తప్ప బీజేపీ ఒక టోటల్ డిఫరెంట్. అక్కడొక్కడ కూడా వచ్చి ఉంటాయి, అక్కడ కూడా ఉంటాయి. ఇప్పుడు మొత్తం 10 కోట్ల సభ్యత్వం పుట్ట పార్టీ. అక్కడికి ఒకటి 2 చిన్న సంఘటనలు జరుగుతాయి. మేము నిర్మూలిస్తున్నాం, అవన్నీ కంట్రోల్ చేస్తున్నాం, కట్టడి చేస్తున్నాం. తప్పదు. ఇప్పుడు పెద్ద ఒక 100 ఫ్యామిలీ ఉన్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. 99% ప్యూరిటీకి ఉంచినామండి. ఇట్లనే ఉంచాలని కోరుకుంటున్న దేవుని కూడా. ఈ దేశం ఇంకా బీజేపీ లేకపోతే హిందువులకు భవిష్యత్తు లేదు ఈ దేశంలో. అన్న బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటేనా? ఎందుకు ఒకటి కావాలి? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ఇరకాటన పెట్టింది బీజేపీ నాయకులే, బయటకు తీసుకొచ్చింది బీజేపీ నాయకులే అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి కదా. అంటే 5 కోట్ల కేసులు, 5 కోట్ల కేసులు బీజేపీకి సంబంధం. దాంట్లో ఒక కేసు బోడి. ఒకవేళ కవిత కేసులు అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలు పోవాల్సి వస్తుంది అన్న రోజు
కండువా కప్పుకొని ఉంటే అసలు జైలుకు పోయేదా? కండువాలు కప్పుకున్న పోవాల్సిందే, కండువాలు కప్పుకోకుండా పోవాల్సిందే. బీజేపీలో చేరిన తర్వాత అంటే బీజేపీలో ఉన్న లీడర్లు ఎంత స్మగ్లింగ్లు చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎన్ని స్కాములు చేసినా వాళ్ళపైన కేసులు కావు. ఇతర పార్టీలో ఉన్న వాళ్ళ మీద అవన్నీ అబద్ధాలు, అవన్నీ అబద్ధాలు, అవన్నీ అబద్ధాలు. ఇప్పుడు మన గూడెంమైపల్లెడు ఎవరు 5 రూపాయలు ఇచ్చారని మా దాంట్లోకి రాలేదు, మరి కేసులను కాంగ్రెస్ పోయిండు. మరి సోనియా గాంధీ రక్షిస్తుందా, రాహుల్ గాంధీ రక్షిస్తున్నాడా? మీరే చెప్పిరా లేకపోతే ఆడ ఏమవుతుందో చెప్పి నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ కాదు, ఇవన్నీ కేసులు, చట్టం తన పని దాన్ని చేసుకోబోతుంది. విశాల దేశము, ఎన్నో సమస్యలు ఉంటాయి. ప్రతిదానికి రాజకీయమే పులుముతే ఇంకా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా చేయలేరు. బెయిల్కు పెడార్తలు తీస్తారు. మరి రేవంత్ రెడ్డికి బెయిల్ రాలేదా? చంద్రబాబు నాయుడుకి బెయిల్ రాలేదా? కడిమల్లికి బెయిల్ రాలేదా? రాలేదు. ఎట్లా? మనీష్ సిసోడికి బెయిల్ రాలేదా? హేమంత్ సోరెన్కి బెయిల్ రాలేదా? ఇదంతా ఒక రెగ్యులర్ అంటే కవిత బెయిల్ కవిత వాళ్ళు మాత్రమే తెచ్చుకోరు. కేటీఆర్, హరీష్ రావు వీళ్ళే తెచ్చారు తప్పించి మీకు సంబంధం లేదంట. అంటే రేవంత్ రెడ్డి ఎట్లా తెచ్చుకున్నాడు? రేవంత్ రెడ్డి ఎట్లా తెచ్చుకున్నాడు? వాళ్ళే తెచ్చుకున్నారు, వాళ్ళ మనుషులు తెచ్చుకున్నారు, వాళ్ళ మనుషులు తెచ్చుకున్నారు. ఇది వాళ్ళ మనుషులు తెచ్చుకోరు. బీజేపీకి బీఆర్ఎస్ సంబంధం లేదు. బీజేపీ కంపెనీ ఈ దేశం భవిష్యత్తు గురించి చూడాలా, ఈ ధర్మాన్ని కాపాడుకోవాలా, భారతీయ దేశంలో ఉన్న హిందువుల భవిష్యత్తు కాపాడుకోవాలా, మరి పేదరికం తగ్గించాలా, ఎన్నో ఉన్నాయి మాకు ఇవ్వాల్సింది. ఇప్పుడు 83 కోట్ల మందికి ఫ్రీ రేషన్ కావచ్చు, 13 కోట్ల మందికి మహిళలకు బాత్రూమ్లు కావచ్చు, 9 కోట్ల మందికి ఉజ్వల కనెక్షన్ కావచ్చు, 4 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ ఇల్లు కావచ్చు, 20 కోట్ల మందికి జన్ధన్ ఖాతాలు ముద్రా లోన్స్ కావచ్చు, 50 కోట్ల మందికి జన్ధన్ ఖాతాలు కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, సురక్ష వాటర్ కావచ్చు, కరోనా వ్యాక్సిన్ కావచ్చు, విదేశీ ఎగుమతులు 3 రేట్లు కావచ్చు, 10వ స్థానంలో ఉన్న దేశాన్ని 5వ స్థానంకి తీసుకురావచ్చు, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, ఫ్లైట్లు దిగే రోడ్లు కావచ్చు, బాంద్రా కుర్లా సముద్రంలో టన్నెల్ కావచ్చు, చినాబు బ్రిడ్జ్లు కావచ్చు. ప్రపంచంలోనే ఈరోజు భారతదేశం అంటే ఇదిరా దేశం అని చూపించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావచ్చు. ఇవన్నీ బట్టి రానా? దేని బట్టి పెట్టి ఇవన్నీ జరిగిన నిజాలు. వెళ్ళండి చూడండి, కాశ్మీర్కి వెళ్ళి చినాబ్ బ్రిడ్జ్ చూడండి, అది అసలు ఆ సాంకేతికత, ఆ టెక్నాలజీ చూడండి. రైట్, ఓకే. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎవరన్నా? అది పార్టీ నిర్ణయిస్తుంది. ఇప్పుడు మన మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తుంది, ఒక 3 months ఎవరైతే బాగుంటుంది పార్టీ నిర్ణయిస్తుంది. మీరు ఏమనుకుంటారు ఒక శాసనసభ్యునిగా, బీజేపీ లీడర్గా? ఇప్పుడు మేము ఒకటండి, భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఒక కుటుంబ పెద్ద తండ్రి చెప్పిన నిర్ణయాన్ని కొడుకులు, ఇంట్లో కుటుంబ సభ్యులందరూ గౌరవించాలి. మాకు ఏదైతే అధిష్టానం ఉన్నదో ఒక వ్యక్తిని, సరైన వ్యక్తి నిర్ణయిస్తుంది, దాన్ని మేము అందరం గౌరవించాలి. అంతే, అంతే ఇక, అంతవరకే, అంతే ఇక. ఏముండదు దీంట్లో. ఉండద్దు అంటే ఎందుకు? ఇప్పుడు అన్ని మంచి చెడు వాళ్ళకి తెలుసు. క్రాంతి ఏంది, రాకేష్ రెడ్డి ఏంది, వీళ్ళందరూ అవన్నీ నాకు తెలుసు కాబట్టి వాళ్ళు నిర్ణయిస్తారు. ఏమున్నది? ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త అధ్యక్షుడే నా దృష్టిలో. భారతీయ జనతా పార్టీ ఉన్న ప్రతి కార్యకర్త కూడా నా దృష్టిలో పార్టీ అధ్యక్షుడే. ప్రతి కార్యకర్త. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా చూస్తారు? అసలు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అంటే ఎవరు నమ్మరు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుంది? నిన్నగాక మన సుప్రీంకోర్టు చివర్లు పెట్టింది. ఆయన ఇంకా ఆ స్థాయి వ్యక్తి, ఆయన ఇక అంతగానో మించి నేను మాట్లాడలేను. ఇక గౌరవనీయ గౌరవ అంటే సుప్రీంకోర్టు చివర్లు పెట్టింది. అసలు నీ స్థాయి ఏంది, నువ్వు మాట్లాడే మాటలు ఏందని. ఇంకా అతని ఆ వ్యక్తి మాటలకు ఆ స్థాయి గౌరవం ఇవ్వడమే కరెక్ట్ అని నా అభిప్రాయం. రైట్ అన్న, ఓకే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తే వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ 1 word ఆన్సర్ ఇవ్వాలి. ఆ వ్యక్తులు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు. చెప్పండి. రైట్, ముందుగా కేసీఆర్ అనే అతను ఈరోజు కాదనుకున్న కళ నిజం చేశాడు. కేటీఆర్ అనేది ఇంకా తండ్రికి తగ్గ తనయుడు మాత్రం కాదు. హరీష్ రావు నాకు తెలంగాణ రాజకీయాలల్లో కొద్దిగా కలుషితం చేసే వ్యక్తి. కలుషితం చేస్తాడు తెలంగాణ రాజకీయం. రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అంటారు. ఆయన గురించి చెప్పలేను పాపం. ఆయనగా అదొక పెద్ద ఆయన. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంచోడే కానీ ఏమేమి మాట్లాడుతారో అర్థం కాదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంచి వ్యక్తి. బండి సంజయ్ డైనమిక్ లీడర్. ధర్మపురి అరవింద్ సూపర్ డైనమిక్ లీడర్. రఘునందన్ రావు అంటే మా భారతీయ జనతా పార్టీకి మంచి ఒక నాలెడ్జ్ పర్సన్ అండ్ మంచి లీడర్ కూడా. వెంకటరమణారెడ్డి ఆయన కూడా ప్రజల పట్ల నిబద్ధతను ఉన్న నాయకుడు. ఈటల రాజేందర్ అంటే ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన ఒక మంచి నిజాయితీ గల నాయకుడు. జీవన్ రెడ్డి చాలా మంది ఉన్నారు జీవన్ రెడ్డిలో. మీ ఫ్రెండ్ జీవన్ రెడ్డి అంటే ఆశనగర్ ఆరుమూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అతను రాజకీయాల రంగానికి అనర్హుడు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఆయన పెద్ద ఆయన, నిష్కలంకుడు, నిజాయితీపరుడు. రాజకీయాలు అట్లాంటి వ్యక్తులు ఉండాలి. అట్లాంటి వాళ్ళు మాకు ఆదర్శం.
కవిత గారు మన నిజామాబాద్ ఆడబిడ్డ. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన కొన్ని చేయకూడని పనులు చేస్తున్నాడు. అంటే ఈ వయసులో బాజిరెడ్డి గోవర్ధన్ వచ్చి కొద్దిగా ప్రజల నాయకుడు, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటాడు. రాహుల్ గాంధీ ఈ దేశంలో ఉండడానికి ఎటువంటి అర్హత లేనివాడు. మోదీ ఈ భారతదేశం పట్ల పుట్టిన అవతార పురుషుడు, ఆరాధ్య దైవం ఈ దేశానికి. అమిత్ షా ఒక ఈ దేశాన్ని కాపాడే, ఒక కంటికి రెప్పలా కాపాడే ఒక సైన్యాధిపతి. మహాత్మా గాంధీ. ఈ దేశం ఈ రోజు వరకు ఏడుస్తున్నది హిందువులు బంగ్లాదేశ్, పాకిస్తాన్లు అంటే అలా చావులకు, అలా దుఃఖాలకు కారణమైన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ దేశానికి ఒక ధైర్యం. 564 సంస్థానాలను ఒకటి చేసిన సైన్యం. తెలంగాణ అనే పదం ఈరోజు హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తి చేసిన వీరుడు. తెలంగాణ ప్రజలు తన భవిష్యత్ తరాలు ఉన్నంత వరకు ఒక జ్ఞాపకం ఉంచుకునే వ్యక్తి. అంబేద్కర్. ఆయన ఒక అపరమేధావి. ప్రపంచంలో కాదు, ఇండియాలో కాదు, అతని శక్తి ప్రపంచం కూడా గుర్తించాల్సిన సమయం కూడా ఉంది. అలాంటి అపరమేధావి ప్రపంచంలో ఇంతవరకు జన్మించలేదు. యోగి ఆదిత్యనాథ్. సరైన సమయంలో పుట్టిన వ్యక్తి. పైడి రాకేష్ రెడ్డి. ఒక పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే ఒక పదాన్ని ఎదుర్కొని ఇప్పుడున్న యువతరానికి ఒక ఆత్మవిశ్వాసంగా నిలిచిన పైడి రాకేష్ రెడ్డి. క్రాంతి. కొత్తగా ఈ యువతరానికి ఒక ఆశ. ఇట్లాంటి ఇంత డైనమిక్గా, ఇంత ధైర్యంగా కూడా ప్రశ్నలు అడగచ్చు ఎవరినైనా, ఎంత పెద్దవాళ్ళని, దానికి ఒక ఉదాహరణ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.